దేవుడు అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపి, ఆత్మ సంబంధమైన వ్యక్తి. శరీరధారిగా వచ్చాడు కదా. ప్రూవ్ చేస్తాం. దేవుడు శరీరధారిగా కూడా వచ్చాడు కదా. వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి మళ్ళా వచ్చాడు కదా, వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శరీరధారిగా ఆయనతో సమస్య కాదు ఇది. ఆయనతో మనకు సమస్య కాదు. అసలు దైవికం, రాముడు కృష్ణుడు, హిందుత్వం ఉంది, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, దైవం ఉంది అంటున్నారు. అంటే దైవత్వం అంటే ఏంటి? మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా, కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా? కాదే. హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది, దాన్ని బట్టి కృష్ణుడు మా దేవుడు, రాముడు మాకు దేవుడు, ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు. వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేశారు, మా తండ్రి మా దేవుడు అంటారు. కానీ వాళ్ళు ఇంకో దేవుడిని దేవుడు కాదు, సమస్తానికి రాముడి దేవుడు అనట్లే. మీరు అంటున్నారు కదా, అన్నారు వాళ్ళు. కానీ మీరు అంటున్నారు, మేము అంటాం. మరి మీరు అంటున్నప్పుడు మేము చేసుకోవాలి. అడ్డంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షరం చంపును ఆత్మ బ్రతికించాలని ఉంటది. ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు. ఆ ద్వితీయోపదేశకాండం నిర్గమాకాండంలోనే వేరే మతాల గురించి ప్రస్తావన, అంటే వేరే దేవతల విగ్రహాలు పగలగొట్టాలి, ఆ విగ్రహాలన్నింటినీ బొత్తిగా నాశనం చేయాలి, ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆరాధించారో ఆ పచ్చని చెట్లన్నింటినీ కూడా నాశనం చేయాలి, ఇవన్నీ రాసుకున్నారంటే ఆల్రెడీ మీ యూదు మతానికి సంబంధించిన ఆ పంచకాండాలు రాయక ముందే వేరే మతాలు ఉన్నాయి, అక్కడ ఆరాధన పద్ధతులు. అసలు అబ్బో, బైబిల్ రత్నావి నువ్వు. నేను చెప్పేది విను, నేను చెప్పేది కూడా విను. నీ లాజిక్ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు అన్నది. అయితే అది హిందూ మతం కాదు. దేవత విగ్రహాలు చేశారంటే అది హిందూ మతం ఎందుకు అవుతుంది? హిందూ మతం అసలు ఆర్యుల్లో నుంచి వచ్చింది, ఇరాన్ వైపు నుంచి వచ్చింది. ఆర్యులు మన దేశంలో హిందూ మతం వేరు, ముందే పుట్టి ఆయా దేశాలు ఆయా ప్రపంచాల్లో ఉన్నాయి. అసలు అబ్రహామును పిలవక ముందే, దేవుడు తను ప్రత్యక్షపరచుకోక ముందే ఉన్నాయి. ఆ విగ్రహారాధనలు వేరు, ఆ మతాలు వేరు. ఈ హిందుత్వంతో ముడేసుకుంటున్నావా? అబ్బా, మీరు ఎంత తెలివిగల్లా వాళ్ళండి, ఎంత బైబిల్ రత్నమయ్యా. అదేమంటే కామన్ సెన్స్ ఉండాలి అంటున్నావు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? అన్నింటికంటే కూడా అసలు మా యూత్ మాత్రమే ముందని చెప్పారు కదా. సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నవి మీ హిందూ మతం ముందంటారు కనుక మీ హిందూ మతం చెప్పాను నేను. అక్కడికి వస్తాను. ఫస్ట్ మీరు అన్నదేంటి? యూదు మతమే ముందన్నారు. యూదు మతానికి ముందు ఏ నాగరికతలు లేవన్నారు. సరే, ఇప్పుడు ఆ బైబిల్లో ప్రస్తావించబడిన దేవతారాధన వేరే మతాలని హిందూ మతం కాదనుకుందాం కాసేపు. సరే, ఇప్పుడు ఆ బైబిల్లో ప్రస్తావించబడిన దేవతారాధన వేరే మతాలని హిందూ మతం కాదనుకుందాం కాసేపు. ఆ పక్కన పెట్టండి. అంతే, అదే రైట్. హిందూ మతం ఆయా దేశాల్లో రకరకాలుగా విగ్రహాలు చేసుకుని పూజించేవాళ్ళు. దాగోను దేవత, ఆ తర్వాత ఇంకా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. వాళ్ళు మన దేశంలో లేరు, మన దేశంలో వాళ్ళు లేరు. మన దేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళు వేరు. జాన్బాబు గారు, నేను మాట్లాడతాను, వస్తానండి. ఇప్పుడు మీరు అన్నదేంటి? యూదు మతం కంటే అసలు ముందు వేరే మతమే లేదన్నారు. ఆల్రెడీ యూదు మతానికి మొట్టమొదటి పుస్తకాలు రాసుకున్నప్పుడే వేరే మతాల గురించి మీరు ప్రస్తావించారు అంటే వేరే మతాలు ఉన్నాయి. కరెక్షన్ చేయని, నన్ను చిన్న కరెక్షన్ చేయని. అంటే నేను అందేంటంటే మన హిందూ మతాన్ని ఉద్దేశించి అన్నానమాట. మన హిందూ మతం కంటే కూడా ఇప్పుడు మీరు హిందూ మతాన్ని ఏమంటారు? కొన్ని లక్షల సంవత్సరాలకు ముందే వచ్చిందంటారు. ఆధారం లేదు. మేమనేది ఏంటి? ఆ కాలంలో, ఆది కాలంలో అసలు దేవుడు, అసలు నిజంగా చెప్పాలంటే ఆదాము దగ్గరికి వెళ్తే మనం పూర్తిగా మనకి వెళ్ళిపోతే ఆదాము వాళ్ళ కుటుంబము, షేతు వాళ్ళ కుటుంబం ఎవరిని ఆరాధించారు? యేసు ప్రభువుని ఆరాధించారు. ఆ తర్వాతే కదా అసలు ఈ మహానుభావుడు కయ్యూను పక్కకి వెళ్ళిపోయి అతను సపరేట్ అయిపోయి ఆ సపరేట్ జనాంగం వచ్చి తర్వాత పూజలు చేయటం, పునస్కారాలు చేయటం, దేవతల పేర్లు పెట్టుకోవడం వచ్చింది. అట్లా చూసినా కూడా బైబిల్ ప్రకారంగా మాదే ముందు. అంటే యూదులు అన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసాయి. యూదులు కూడా తర్వాతే వచ్చింది. యోధ వంశం లేకపోతే యోధా గోత్రం లేకపోతే ఇశ్రాయేలీలు అన్నది కూడా తర్వాత వచ్చింది. మనం ఇంకా వెనకెళ్ళి మొదట్లోకి వెళ్ళి చూస్తే మొదటగా ఉంది దైవికమైనటువంటిదే. దైవికమైనటువంటి క్రైస్తవ, అంటే ఇప్పుడు మనం ఊరికే అంటున్నాను క్రైస్తవ మతమే. బైబిల్ రాసుకున్న వాళ్ళకి తలకాయ లేదు. వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు మోషే వచ్చి దేవుడు నాకు సడన్ గా ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇప్పటి నుంచి మీరు ఇది ఫాలో అవ్వాలి. మోషే వచ్చేప్పటికి మొత్తం ప్రపంచం అంతా నాగరికతలు వచ్చేసినాయి, మతాలు వచ్చేసినాయి. అసలు మోషే టైంకి యూదు మతం కూడా పెద్దగా ఉనికిలో లేదు. అసలు మోషేనే స్థాపకుడు కదా. ఇప్పుడు మీకు హిందుత్వం తీసుకోండి, సృష్టికి ముందే వేదాలు ఉన్నాయి. అంటే మానవుడు ఆవిర్భావానికి ముందే పరమేశ్వరుడి దగ్గర నుండి, ఈశ్వరుడి దగ్గర నుంచి ఫస్ట్ వేదాలు ఆవిర్భవించాయి. వేదాలు అపౌరుషాలు ఎవరు చూశారు? ఋషులు దర్శించారు ఆ వేదాలని. అరే ఆధారం లేకుండా, లాజిక్ లేకుండా చెప్తాడు. నేను లాజిక్ ఆధారం చూపిస్తూ చెప్పాను. వేదంలో ఒక్కొక్క వేదములు దేవుని నుంచి ఉద్భవించాయని చూసిన మానవుడు ఎవరు? వేదంలో ఒక్కొక్క వేదములు దేవుని నుంచి ఉద్భవించాయని చూసిన మానవుడు ఎవరు? వేదంలో ఒక్కొక్క వేదములు దేవుని నుంచి ఉద్భవించాయని చూసిన మానవుడు ఎవరు?
అసలు మీ దేవుడు సృష్టి చేశాడని చెప్పి ఎవరు చూసాడు చెప్పండి? అబ్బా మళ్ళీ నువ్వు పక్కకి వెళ్ళబాక కరుణాకర్. నువ్వు పక్కకి చెప్తుంది నేను వెళ్ళండి. ప్రశ్నిస్తేనే ఏమన్నా మళ్ళీ ఎదురు ఇప్పుడు ప్రశ్న వేస్తున్నావు. హిందుత్వంలో ఉన్న అంటే వాటికి జవాబు రుజువులు చెప్పలేను కావాలి. అని నువ్వు ఒప్పుకో, నేను చెప్పు, నేను నన్ను ఇప్పుడు అడుగు. హిందుత్వంలో ఉన్న వాటికి మీకు రుజువులు కావాలి. మీరు చెప్పేది నేను గుడ్డిగా నమ్మాలి. అక్కర్లేదు, మీరు కూడా రుజువులతో నమ్మండి. మరి అది చూపించండి. నేను అంటాను, మీరు కూడా మీరు నమ్మక్కర్లేదు, రుజువులతోనే నమ్మండి. ఆదాముని మట్టితో చేశాడు కదా, దానికి రుజువు చూపించండి. ఎట్లా నమ్మాలి మేము? కనీసం ఆదాము దాంతో క్రియేట్ అయ్యాడు. ఆదాము సృష్టి ఉందా, ఉనికుందా, ఉంది. పిల్లలు పుట్టారు. ఆడ వారసత్వం వచ్చిందా, వచ్చింది. ఏంటి మన- ఎక్కడ అవన్నీ ఫేక్ కదా, అవన్నీ అబద్ధాలు మేము చెప్తున్నాం కదా. మీరు సరే. వచ్చింది జరిగిందా, మీకు చెప్పారు అలాగా. ఇప్పుడు వేదాలు ఉద్భవించాయి అన్నప్పుడు ఏ మనిషి చూశాడు? అదే నేను చెప్పేది. ఆదాము సరే, మా చేశాడు తప్పే. అన్నప్పుడు ఎవడు సరే, మా చూశాడు? తప్పండి, మాది తప్పండి, క్రైస్తవంలో తప్పేనండి, మీది రైట్, చెప్పండి. మీరు నిజంగా క్రైస్తవం తప్పు, బైబిల్ అసత్యం బయటకు వచ్చేసేయండి. అయ్యో, నేను అంటున్నాను కదా కరుణాకర్. సరే, మాదే రాంగ్ నీ దృష్టిలో, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నీ దృష్టిలో. ఇప్పుడు మీరు రైట్ అంటున్నావు, మీది రైటా? ఏంటండి మీరు రైటా? వేదాలు భగవంతుని దగ్గరే ఉద్భవించాయి, భగవంతుని దగ్గరే నుంచే మనిషికి వచ్చింది అంటానికి ఆధారం ఉందా? ఎవరు చూశారు? అసలు పైన ఇప్పుడు స్వర్గ నరకాలు ఉన్నాయన్నారు కదా, మీరు ఎవరు చూసారు చెప్పండి? మా తప్పయ్యా, మా పక్కన పెట్టేసాయ్యా, నువ్వు నమ్మొద్దు. నువ్వు అసలు క్రైస్తవం నుంచి వెళ్ళిపోయావు, నీకు నమ్మకం లేదు. ఓకే, నువ్వు ఎందుకు వెళ్ళావు? దాంట్లో ఏం చూసి వెళ్ళావు? ఇప్పుడు అది ఎవరు చూశారు? ఏ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు దాన్ని? చెప్తా వినండి. మీరు కాసేపు నాకు గ్యాప్ ఇస్తే అప్పుడు నేను చెప్తా. అలాగే. ఏ మతంలో అయినా సరే విశ్వాసాలు ఉంటాయి, వాటికి ప్రత్యక్ష రుజువులు ఉండవు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు హిందుత్వంలో ఉన్న వాటి రుజువులు అడిగారు అనుకోండి, క్రైస్తవంలో ఉన్న రుజువులు చూపించాలి. కాబట్టి మతాలలో విశ్వాసాలు ఉంటాయి తప్ప ప్రత్యక్ష ప్రమాణం ఉండదు. అయితే మరి క్రైస్తవానికి రుజువులు ఉండవు, హిందుత్వానికి రుజువులు ఉండవు కదా, మరి క్రైస్తవాన్ని వదిలేసి హిందుత్వం వైపుకి ఎందుకు వెళ్ళావు అని మీరు అడగొచ్చు కదా. అంతేనా? వింటున్నాను, నువ్వు మాట్లాడుతున్నావుగా. అంటే వింటున్నట్టుగా మీరు ఊగొడితే సరే, ఓకే. అప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అంటే, విశ్వాసానికి ప్రత్యక్ష ప్రమాణము రుజువులు అనేవి లేకపోయినా ఏది తర్కబద్ధంగా ఉంది, ఏది లాజికల్ గా ఉంది, ఏది మానవాళి మొత్తానికి కళ్యాణకారకంగా అంటే మంచిని చేసే విధంగా ఉంది, ఈ కారణాలను బట్టి నేను హిందుత్వం వైపుకి రావడం జరిగింది. ఇప్పుడు నా లాజిక్స్ ఏంటి? బైబిల్ దేవుడు తెలియగలవాడైతే, లేదా బైబిల్ దేవుడి క్యారెక్టర్ని సృష్టించడం తెలియగలవాడైతే, మానవ జాతి విస్తరణకి ముందే ధర్మశాస్త్రం ఇచ్చేయాలి. మీరు ఎప్పుడో మధ్యలో వచ్చి ఒక ధర్మశాస్త్రం పెట్టి, తర్వాత ఎప్పుడో 2000 సంవత్సరాలకు వచ్చి వచ్చి ఈయన నమ్ముకోవాలని కొంతకాలం, ఈయన నమ్ముకోవాలని కొంతకాలం, అట్లా ఉండదు. భగవంతుడు ఏం చేస్తాడు? మానవ జాతి ఆవిర్భావానికి ముందే ధర్మశాస్త్రం ఇచ్చేసాడు, లోకంలో వేదాలు ఇచ్చేసాడు. ఆ తర్వాతే సృష్టి జరిగింది. అప్పుడు మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఒకటే ధర్మం. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో, ఈ జ్ఞానం అనేది అనాది కాలం నుండి సూర్యుడికి ఉపదేశించాను మొట్టమొదటి నేను, అక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతూ వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ తరతరాలుగా వస్తూ ఉంది. సృష్టి ఆదిలో ఉపదేశించానని చెప్పాడు భగవద్గీత. మళ్ళీ అది క్షయమైపోయింది, అంటే సంవత్సరాలు యుగాలు గడిచే కొద్దీ క్షయమైపోయి విచ్ఛిన్నమైంది. కాబట్టి మళ్ళీ నేను ఫ్రెష్ గా దాన్ని ఆ సారాంశాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. అంటే దేవుడు ఏం చేస్తాడు? సృష్టి ఆదిలో మొట్టమొదటిలోనే ధర్మశాస్త్రం ఇచ్చేస్తాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి అందరికి ఒకటే వర్తించాలి కదా. మీకు మొత్తం ప్రపంచం అంతా విస్తరించిపోయినాక మోషే వచ్చి ధర్మశాస్త్రం రాసి ఇది దేవుడు చెప్పాడు ఏంటండి? ఈ రోజు ప్రపంచం కొట్టుకు సాగడానికి కారణం మొట్టమొదటి మూల పురుషుడు మోషే. మోషే వేసిన విత్తనం దగ్గర నుంచే యూదు మతం వచ్చింది, ఆ యూదు మతం నుండే క్రైస్తవం వచ్చింది, ఆ యూదు మతం నుండి ఇస్లాం వచ్చింది. ఎన్ని లక్షల మంది తల్లు వచ్చారండి అనవసరంగా. ఇప్పుడు ఈ రోజు చావా సినిమా చూశాను, చావా అని శివాజీ కొడుకు సంభాజీ గురించి సినిమా. చూడండి మీరు కూడా, మీకు మన సంస్కృతి, మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేసి అర్థమైద్ది. రైట్ బ్యాక్ క్రిస్టియన్స్ అంటారు కదా. నేను మాట్లాడినా ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి చెప్పండి. నువ్వు ఆల్రెడీ ఆ టాపిక్ నుంచి పక్క వచ్చావు కనుక నేను మాట్లాడతాను. ఇప్పుడు మతం అనేటువంటిది విశ్వాసం మీద ముందు ఆధారపడి ఉంటదండి అన్నది నువ్వు రేట్ చేసావు. అది హిందుత్వం, క్రిస్టియానిటీ గానీ లేదా ఇస్లాం గానీ ఏదన్నా గానీ మతం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటది అనేది నువ్వు రేట్ చేసిన పాయింట్. అవునా? అవును. అక్షరాలు నువ్వు అదే చెప్పావు, నేను దానికి యాక్సెప్ట్ చేయను.
మా యొక్క క్రిస్టియానిటీకి రుజువులు ఉన్నాయి. మేము ఏది చూచితమో, ఏది కన్నులారా వింటిమో, ఏది నిదానించి చూచితమో, ఏది చూసామో మేము వాటిని ప్రకటిస్తున్నామని చెప్పారు. పత్రికలో యోహాన్ రాశాడు. మీరు So, అమాయకులంటే లేదు నన్ను మాట్లాడి, నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా కొట్టలా, నువ్వు మాట్లాడి అప్పుడు వాళ్ళు దొంగలు ఎవరో మేము చూసాం. లేదు. అయ్యో, యేసుక్రీస్తు జీవించాడు రుజువే. ఆయన ఇప్పటికి మూల పురుషుడు. క్రీస్తు శకం క్యాలెండర్ ఉంది, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. ఇంకా రుజువే, ఇంకా రుజువు లేదు ఎక్కడ. ఇప్పుడు యేసు జీవించాడు. అట్లయితే నాకు క్రిస్టియానిటీ అక్కర్లేదు. నేనేదో గుడ్డితనంగా విశ్వాసంగా యేసయ్య ఉన్నాడంట, సరేలే మా తాతలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు, బైబిల్లో ఉందలే. శివాజీ కొడుకు గురించి చెప్పా, సంభాజీ మహారాజు గురించి చెప్పా కదా, ఆయన జీవించాడు, మీరు ఆయన నమ్ముకోండి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు యేసు. సరే, నీ ఇష్టం. అది బలవంతం చేయం, క్రైస్తవ్యం బలవంతం చేయదు. ఇప్పుడు మీరు ఎంత అమాయకత్వంగా మాట్లాడుతున్నారంటే యేసు ఉన్నాడు కాబట్టి నువ్వు నిలబడు. మీ హిందూ గ్రంథాల ప్రకారంగా విశ్వాసం అన్నావు. నిజానికి చెప్పాలంటే విశ్వాసం కాదు, నువ్వు చెప్పేది కూడా నీకే రివర్స్ అవుతుంది. ఏంటో తెలుసా? ఎందుకు? నాకు ఆల్రెడీ భగవంతుడు అనేటువంటి ఆయన వేదాలు ఇచ్చాడు, ఆ తర్వాత ఇట్లా మనుషుల్లోకి వచ్చినాయి, ఆ తర్వాత స్ప్రెడ్ అయింది అన్నప్పుడు ఇంకా విశ్వాసం ఏంటి అంటే, ఆల్రెడీ దేవుడు వేదాలు ఇస్తే ఇంకా విశ్వాసం ఏంటి? మాకు విశ్వాసం కాదు, మాకు ఆధారం ఉంది అని చెప్పాలి. నువ్వు అట్లా కాకుండా మళ్ళీ విశ్వాసం మీదే మేము మతాలు కట్టబడతాయి అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. అలాంటివి నాకు అక్కర్లేదు, అలాంటి మతాలు. సో అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు మీ దాంట్లో రుజువులు ఉన్నాయన్నారు, ఇంతకు ముందు ఏమన్నారు? రుజువులు చూపించమంటే నా వల్ల కాదు, చేతులు ఎత్తేసారు. రుజువులు ఉన్నాయంటారేంటి? ఎప్పుడు మీ దాంట్లో రుజువులు ఉన్నాయన్నారు కదా? అవును, రుజువులు లేవు, నేను చేతులు ఎత్తలేదే. రుజువులు ఉన్నాయి, నాకు అనుభవం లేకపోవచ్చు. ఇప్పుడు చూపించండి. అయితే ఇప్పుడు స్వర్గ నరకాలు మరి రుజువు చూపించండి, నాకు చూపించాలండి. ఆడెవడో చెప్పాడు కాదు. మత విశ్వాసానికి నోట్ దిస్ పాయింట్, ఇప్పుడు మీ స్వర్గాలు కాదు, మత విశ్వాసానికి దగ్గర మన టాపిక్ ఇక్కడ. మత విశ్వాసంలో విశ్వాసం మీద ఆధారపడి మూలంగా ఉంటాయి అన్నది నీ వాదన. నేననేది కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది రుజువులతో ఆధారాలతో ఉంది. చూపించండి అంటున్నా. విశ్వాసమే కాదు. నా కళ్ళ ముందు ఇప్పుడు ఆడెవడో రాసుకున్నాడు కాదండి, రుజువులు అంటే నా కళ్ళ ముందు కనపడదు. కృషి ఫలే నీకు రుజువు. నిన్న దాకా ఏదో అయిపోయాడు, నాకు బైబిల్ వ్యతిరేకం అయిపోయింది, బైబిల్ మంచిది కాదని ప్రశ్నించిన వాడు సడన్గా ఎందుకు మారాడు? ఇది ఒక రుజువే. నాకు అంటే చంపేశారు, ఏదో నేనంటే అది ఎవిడెన్స్ కింద చల్లదు. ఒక వ్యక్తిని చూపించు బయట వ్యక్తి ఎట్లా అయ్యాడని. అరే యేసు నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నాడు, నేను ప్రేతాత్మ తిరుగుతున్నా, నాకు శాంతి లేక మనశ్శాంతి ఆత్మశాంతి లేకుండా పోయిందని. అయ్యో, యేసు కాదు, అయితే అది దయ్యం వచ్చి ఉంటది. నిజంగా వేసానండి బాబు. అయ్యో, దయ్యం వచ్చి ఉంటది. చెప్పాలంటే ఇప్పుడు దేవుడు అయితే పని పాట లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి నన్ను నమ్మండి వాళ్ళు ముడుచుడు. దానికి బైబిల్లో దానికి కూడా జవాబు ఉంది. ఎవరిని కరుణింతును వానిని కరుణింతును. పాస్టర్లు అందరూ తేడాగా ఉంటారండి. అయ్యో, కాదు, మీరు అర్థం చేసుకోవడం పొరపడుతున్నారు. ఇప్పుడు రుజువులు అన్నారు. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాలి. నేను ఇందాకే చెప్పాను, ఎవడు ఎక్కువ మనం ఇస్తామో వాడి దగ్గర ఎక్కువ తీసుకుంటాం, ఎవరికి తక్కువ ఇస్తామో తక్కువ తీసుకుంటాం. కాదు కరుణాకర్, అట్లాగే దేవుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దర్శనం ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు క్రైస్తవ మతానికి రుజువులు అన్నారు. రుజువులు అంటే ఇప్పుడు నా కళ్ళ ముందు నాకు రుజువులు చెయ్యాలి, మీరు కనపడాలి సత్యం అని. మీరు మీ మతంలో స్వర్గ నరకాలు ఉన్నాయి, నాకు స్వర్గం చూపించండి, నరకం చూపించండి, అది రుజువులు అంటే. మతానికి రుజువులంటే ఇప్పుడు నేను సేవించే దేవుడు యేసునాయన, నా యేసు ప్రభు ఇదిగో జీవించాడు 2000 సంవత్సరాలకు పూర్వం. క్యాలెండర్ ఉందా? ఉంది. భారతదేశంలో కూడా జాన్ బాబు గారు ఒక విషయం నన్ను ఒక మాట మాట్లాడి నన్ను ఒక మాట మాట్లాడి అయిపోవచ్చింది. నేను నా భారతదేశంలో, నా హిందూ దేశం అని భావించే ఈ భారతదేశంలో క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని పెట్టారు అంటే నాకు అదే రుజువు. ఎప్పుడు అదంతా తీసేసారు. ఉన్నారంటే యేసు ఉన్నాడు కాబట్టి క్రైస్తవ మతం రుజువు ఏంటండి? ఇప్పుడు యేసు ఉన్నాడని నేనే చెప్తున్నా. యేసు ఉన్నాడు, పిచ్చోడు అని చెప్తున్నా నేను. అది నువ్వు పిచ్చోడు అయి ఉంటావు, అందుకని నువ్వు పిచ్చోడు అంటున్నావు. యేసు పిచ్చోడు బైబిల్లో, యేసుకు మతి చెల్లించిందని బైబిల్లో రాశారు. యేసు తల్లిదండ్రులు భావించారు, ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. పిచ్చోడు యేసు నిజంగా. అయ్యో, పిచ్చోడు భూమి మీద ఉన్నాడు కాబట్టి దేవుడు అయిపోతాడా? నేను వినండి, చెల్లించిందేమో అనుకున్నారని కానీ ఆయన పిచ్చోడు అని రాయలేదే. యేసుకు మతి చెల్లించిందేమో అనుకున్నారు. ఎందుకు? ఇల్లు వాకిలి విడిచిపెట్టి దేవుని సువార్త చేస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు కనుక. ఏంటంటే
పిచ్చోడు అని బైబిల్ ఎక్కడ లేదు, మతి చెలించిందేమో అని వారు అనుకున్నారని బైబిల్లో ఉంది. ఎవరు అనుకున్నారు? వాళ్ళ పేరెంట్స్. అదే మరి ఇంట్లో సొంత తల్లిదండ్రులే యేసు పిచ్చోడు అనుకున్నారు. అయ్యో మళ్ళీ పిచ్చోడు అనుకున్నా అంట. పిచ్చోడు అనుకోవడం వేరు, పిచ్చోడు అవటం వేరు. ఇప్పుడు వేరు, పిచ్చోడు అనడం వేరు. నాకు అర్థం కాదండి. ఇప్పుడు మేరీకి దేవదూత కనపడిందని రాశారు. దేవదూత కనపడి నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అనబడతాడు, దేవుడు కుమారుడు అనబడతాడు అని చెప్పి దేవదూత ఏకంగా దర్శనం ఇచ్చి మేరీకి కనపడింది కదా. కనపడిందో కనపడ్డాడో దేవదూత స్త్రీలింగం పురుషులింగం పక్కన పెట్టండి. మరి మేరీకి తెలియాలి కదా యేసు మహిమాన్వితుడు అని చెప్పి. పిచ్చోడు ఎందుకు అనుకుందావిడ? అంటే దేవదూత కనపడతా ఒట్టి నాటకం. అయ్యో అలాంటప్పుడు యేసు మహిమాన్ని ఎవరు మరి అనుకుందని బైబిల్ ఏం రాసలేదే. ఆయన ఇంటి వారు అంటే అన్నదమ్ములు. మరియాకి నమ్మకం ఉంది. ఎందుకో తెలుసా? కానాను పెండ్లి విందులోనే నాయన ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. ఎందుకు అంటే ఆయన దానిలో మహిమ ఉందని ఆయనకు తెలుసు. అక్కడ ఆగండి. అప్పుడు మరియకి నమ్మకం ఉంది కదా యేసు మహిమాన్వితుడని. అన్నదమ్ములు యేసు పిచ్చోడు అనుకుంటున్నారు కదా. అన్నదమ్ములు అనుకుంటున్నారు కదా. అప్పుడు మరి ఏం చేయాలి? తెలియదు ఆయన గొప్పోడు మహిమాన్వితుడు నాకు కాదా అని చెప్పాలి. మరీ చెప్పాలి కదా. అంటే ఉంటది. మరి వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు మేము చెబుతున్నాము మా తమ్ముడుగా నా ఫ్రెండ్ గా, నువ్వు నమ్ముతున్నావా? అంతే. అంటే ఊరికమ్మా నీకేం తెలుసు, వాడు పిచ్చోళ్ళకి తిరుగుతున్నాడు అంటారు సహజంగా. ఇక్కడ ఆగండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి యేసుని ప్రత్యక్షంగా చూసిన, తోడబుట్టిన, మరియ చెప్పిన, సొంత తల్లి చెప్పినా కూడా నమ్మని వాళ్ళు, అంటే యేసు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే యేసుని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన సొంత తోడబుట్టిన వాళ్లే నమ్మకపోతే ఎక్కడో సుదూరంగా వేరే దేశాల్లో పుట్టి పెరిగి, వేరే సంస్కృతుల్లో, వేరే మతాల్లో, వేరే ధర్మాల్లో, వేరే ఆచారాల్లో, వ్యవహారాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఆల్రెడీ ఎన్నో తరతరాలుగా దేవతారాధన చేసుకునేవాళ్ళు, వాళ్ళు నన్ను నమ్మకపోతే వాళ్ళని చంపేస్తా. ఎంత పిచ్చితనం ఇది! జవాబు చెప్పండి, లాగొద్దు. ఇక్కడ జవాబు చెప్పాలి. నువ్వు అడిగావు గనక. యేసు ప్రభు అందుకని ఒక మాట చెప్పాడు, ఏ ప్రవక్త, ఏ గొప్ప వ్యక్తి కూడా తన సొంత ప్రదేశంలో ఘనత పొందడు అని చెప్పాడు. ఇప్పుడు నేను నా ఇంట్లో అరే చిన్నోడా అని పిలుస్తుంది మక్కాయి. అదే నేను మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చాను అనుకోండి, ఏమండి పాస్టర్ గారు అని పిలుస్తారు. అందుకనే ఈయన ప్రపంచంలోనే పెద్ద పాస్టర్ అంట, వాళ్ళ ఇంటనే ఒరే అరే అని పిలుస్తారు. ఏంటంటే తప్పు కదా. అది మామూలే, క్యాజువల్. అది ఇంటి వాళ్ళు. మళ్ళీ ఇంకొక విషయం నీకు తెలియాలి. ఏంటో తెలుసా? ఆయన సహోదరులు తర్వాత మారు మనసు పొందారు. ఆ సొంత యేసుప్రభు అన్నదమ్ముల్లో ఆ యోధా అనేటువంటి ఒక ఆయన, యాకోబు అని ఆయన పత్రికలు కూడా రాశారు. వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళు, అన్నదమ్ములే. ఎప్పుడు మారు మనసు పొందారు నేను చెప్పనా? ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత. యేసు చచ్చిపోయి మతం తయారై దాని మీద బాగా ఇన్కమ్ వస్తుంది అన్న తర్వాత వాళ్ళు కూడా అరే పేతురు మొత్తం ఆస్తులు అన్నిటి లాక్కున్నాడు లేదా? ఎవరు లాక్కోలా? లేదు, లాక్కోలేదు. అనవసరంగా ఎవరు చంపారండి? ఆయన ఎవరి దగ్గర లాక్కోలా. వాళ్ళే ఇష్టపూర్తిగా తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి. ఆయన ఇల్లు కట్టించుకున్నాడా? కడ్డీలు ఏమో చేయించుకున్నాడా? గాజులు ఏమో చేయించుకున్నాడా? అందరు ఆస్తులు అమ్మి ఈయనకి ఎందుకు ఇవ్వాలి? అక్కడ అందరూ తినటానికి అండి. ఎవరు ఆస్తులు సమిష్టిగా ఉండటానికి, అందరు సమిష్టిగా పంచుకొని అందరు సమిష్టిగా తిన్నారని ఉంది. నువ్వు బైబిల్ చదివానన్నావు. అబ్బా బైబిల్ రత్నావయ్యా నువ్వు. ఇప్పుడు ఎవరు ఆస్తి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు తినలేరా? వీళ్ళు పంచాలా తీసుకొచ్చి? అవును, ఆ రోజు కలిసే ఉన్నారు. ఆ రోజున కలిసి వాళ్ళ ఆస్తి బైబిల్లో రాసి ఉంది స్పష్టంగా. వాళ్ళకు ఉన్నవి వాళ్ళది కాదనుకుని అందరూ సమిష్టిగా పంచుకొని తిన్నారు అని ఉంది. ఒక భార్యాభర్త ఆస్తి మొత్తం అమ్మి కొంత దాచుకుని కొంత ఇచ్చారు. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పి వాళ్ళని చంపేశారు. అది కదా, చంపటమే కాదు, అది వాళ్ళు చేసుకున్న పాపానికి ఫలితం అనిపించారు. పాపం అనుకుందాం సరే. ఇప్పుడు వీళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వరకే తీసుకుంటున్నారు అనుకోండి. వీళ్ళు అసలు దాచుకోవాల్సిన, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటది? అంటే నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా మాకు ఇవ్వాల్సిందే అని ఒక రూల్ పెట్టారు. రూల్ పెట్టలా? ఆధారం ఉంది బైబిల్ ఎక్కడ రూల్ పెట్టారు? మరి వాళ్ళ ఎందుకు అబద్ధం చెప్పండి? భార్య అందుకే విను, అది దురాశ. దురాశ ప్రవేశించింది. విను మరి నువ్వు అడిగా ఉన్నాను చెప్పని. ఇప్పుడు ఎందుకన్నా వాళ్ళు చెప్పారంటే, ఇప్పుడు ఎక్కడా ఒత్తిడి లేదు వాళ్ళ మీద. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారని చెప్పాడు. వీళ్ళు కూడా ఏం చేయాలి? అందరితో పాటు సమానమే కదా.
కానీ అమ్మో ఏమో తర్వాత ఏమవుతుంది, ఎందుకు వచ్చిన గోళ్ళే దాచుకుందాం కొంత అని వీళ్ళలో దురాశ పుట్టించాడు సైతాను. దురాశ అందుకని వాళ్ళ దురాశ వాళ్ళకి మరణం తెచ్చింది. ఇప్పుడు మీ ఆస్తి అంతా అమ్మి నా పాదాల దగ్గర పెట్టండి. నీకున్నదంటే 4వ వంతు కూడా లేదు నాకు. కాదండి, నేనే దేవుడి ప్రవక్తనే, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు పేతురు దేవుడి ప్రవక్తని ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్తున్నారు. పేతురు చేసినట్టుగా చచ్చిపోయిన బతికించు, అట్టకి తీసుకొచ్చేస్తా. నేను చేయి ముడితే చచ్చిపోయిన బతికించు, రోగులను స్వస్థపరచు, కుంటి వాళ్ళని లేపు, వాళ్ళని చూపియ్యి. నిన్న 4 లేచారు. ఇచ్చేసి చెప్పు, అప్పుడు తీసుకొచ్చి నీకు మొత్తం నీ కాళ్ళ దగ్గర పడేస్తా. నిన్న నేను ముట్టుకుంటే 4 శవాలు లేచినాయి, బతికారు. చూపించు నాకు, సాక్ష్యం చెప్పిస్తా కావాలంటే. చెప్పించు సాక్షి. మీ పేతురు చేసి ఈ మార్కెటింగ్ కదా, వాళ్ళు చేసిన కూడా ఇదేలే. అయ్యయ్యో, నువ్వు అన్యాయంగా నోరు పారేసుకున్నావు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీ పేరేంది, కల్వరి బెల్లంపల్లి ప్రవీణ్, వీళ్ళు అద్భుతాలు చేస్తారు కదా. పోనీ మీ ఆస్తి మొత్తం తీసుకెళ్ళి ప్రవీణ్కి ఇవ్వండి అయితే, మరి ఆయన ప్రవక్తగా. మీ ఆస్తి మొత్తం అమ్మి బెల్లంపల్లి ప్రవీణ్కి ఇవ్వండి. ఆయన ప్రవక్త దగ్గర తీసుకెళ్ళిపో, మీ ఆస్తులన్నీ ఇవ్వమని బైబిల్ ఎక్కడ రాసలేదు. ఆ కాలంలో మాత్రమే అలాగే వాళ్ళు చేశారు. మీ ఆస్తిని మీ ఇప్పుడు అద్భుతాలు చేస్తే ఇస్తాన్నారు కదా, మీ ప్రవీణ్ అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు చేస్తే ఇస్తారనే రూల్ లేదు అక్కడ. ఆ కాలంలో మాత్రమే ఒకే ఇల్లులాగా, ఒకే కుటుంబంలాగా జీవించారు. కూడా మీరు దేవుడి పేరు చెప్పి మీ వాళ్ళందరూ ఆస్తులు లాక్కున్నారు. కొంతమంది భయపడ్డారు. లేదు, కొంతమంది భయపడలేదు. ఒక్క ఫ్యామిలీ తప్పు చేసింది. ఎగ్జాంపుల్ సమిష్టిగా పెట్టుకున్నారు, సమిష్టిగా తిన్నారు, సమిష్టిగా భుజించారు. ఆ కాలంలో జరిగింది. అపోస్తల కార్యం 7వ అధ్యాయం కూడా చూస్తాం. భోజనం పంచి పెట్టడానికి ఇబ్బంది అవుతుందంటే కొంతమంది మళ్ళీ 7 12 మందిలో నిలబెట్టి, అరే బాబు మేము ప్రార్థన చేయటం ఉంది, వాక్యం బోధించడం ఉంది, మేము బిజీగా ఉన్నాము, పంచిపెట్టే పని మాకు పెట్టబాకండి వాళ్ళు పెట్టారు. అట్లాగా పంచిపెట్టి సమిష్టిగా తిన్నారని ఉంది బైబిల్లో చాలా వివరంగా. సర్లేండి, అయితే నమ్మేవాళ్ళ కానీ. అయితే ఇప్పుడు పేతురుది నేను ఆల్రెడీ దర్శనం నాటకం ఆడాడని చెప్పి ఒక ఎపిసోడ్ బైబిల్ తరగతుల్లో చేశాను. ఇంకా చాలా సార్లు నేను అడిగాను, దానికి మీరు సమాధానం చెప్పారా? ఆ రోజు మనం అనుకున్నాం కానీ పేతురు స్టేట్మెంట్ దాకా రాలేకపోయాం. ఆ రోజు అంటే పెట్టుకున్న రోజు పేతురు దొంగ అని స్టాంప్ అదొక్కటి సరిపోద్ది అంతే. ఇప్పుడు నేను చెప్పానుగా, నేను చెప్పిన దానికి ఏమో అన్నావు, ఏం క్రాచ్ చేసావు నువ్వు? పేతురు గురించి నేను క్లియర్ గా చెప్పాను నేను అంటూ జరిగిపోయావు. చెప్పు, ఇక్కడ నేను చెప్తాను నీకు, ఇప్పుడే సమాధానం చెప్తాను. ఏది అడగమంటారు ఇప్పుడు? ఇదే పేతురు ఏదో మాట్లాడుతున్నావు కదా దొంగ అని. పేతురు దర్శనం నాటకం అడగమంటారా? ఇప్పుడు భార్య భర్తలు చంపిందే, భార్య భర్తలు చంపిన దానికి నీకు జవాబు చెప్తున్నాను కదా, చెప్పేశాను కూడా చెప్పేశాను అనుకోండి, మీరు అనుకోండి. సరే, మనం అనుకోను, నేను కరెక్ట్, నువ్వు సాటిస్ఫై అయితేనే. ఇప్పుడు పేతురు దర్శనం నాటకం గురించి చెప్తున్నాం. ఒకసారి మీరు కావాలంటే తీరిగ్గా చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు మార్కు సువార్తలో యేసు శిష్యులు అందరూ ఉండంగానే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు కదా. చెప్పాడా? ఇప్పుడు ఆయన పరలోకానికి ఎక్కిపోక ముందు అని కదా. అంటే మొత్తం లోకం అంతా కూడా మీరు మత ప్రచారం చేసి అందరినీ నా శిష్యులుగా చేసేయండి, మతం మార్చండి అని చెప్పాడు స్పష్టంగా. యేసు శిష్యులందరికీ చెప్పాడు అక్కడ. అయితే అక్కడ రాసుకుని, నేను అక్కడ రాసి ఉందో చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను కాదు. అదే ఊరికి అడుగుతున్నాలే మీరు. నేనెందుకు నమ్ముతాను అసలు? సరే, అది తర్వాత కల్పించి రాసింది అనేది మీకు రుజువు చేస్తాను చూడండి. మీరు రాతప్రతులు ఉంటాయి, బైబిల్ రాతప్రతులు ఉంటాయి కదా. అంటే ఈ సువార్తలు మొట్టమొదట రాతప్రతులు ఉన్నాయి కదా, 2వ శతాబ్దం 3వ శతాబ్దానికి చెందినవి. ఆ రాతప్రతుల్లో మొట్టమొదట లభించిన రాతప్రతులు ఎందులో కూడా మార్కు సువార్తలో ఈ 16వ అధ్యాయంలో 8 నుంచి 16 వచనాలు లేవు. అవి ఒక 300-400 సంవత్సరాల తర్వాత యాడ్ చేశారట. మీకు కావాలంటే గూగుల్కి వెళ్ళి చూసుకోండి, మొట్టమొదటిలో లభించిన రాతప్రతులు ఏవి కూడా లేవు. సరే, అది దానికి ఇప్పుడు నేను బైబిల్ నుంచి ఆధారం చెప్తున్నాను, మీకు కావాలని చదువుకోండి. సరే, ఒకవేళ మార్కు సువార్తలో రాసినట్లుగా యేసు పరలోకానికి ఎక్కిపోక ముందే వీళ్ళందరికీ చెప్పింది అందరినీ మత ప్రచారం చేయండి, అందరినీ మత మార్పిడి చేయండి అని చెప్పింది నిజమైతే, అపోస్తల కార్యాలలో 10వ అధ్యాయంలో పేతురు ఒక అన్యుడి దగ్గరికి, అంటే ఇశ్రాయేలీయులు కాని వాడి ఇంటికి పోయి అక్కడ భోజనం చేసి ఒక చిన్న కరెక్షన్, ఒక్క నిమిషం నాకు నువ్వు కంటిన్యూ చేయద్దు కానీ. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పింది యాడ్ చేశారు అనడానికి ఆధారం ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆధారం ఉంటే నాకు చూపించు, నమ్ముతాను. 2, మార్కు తర్వాత అసలు దేవుడు అట్లా చెప్పుండడు, వీళ్ళు ఎట్లా రాసుకున్నారు అనే
నువ్వు చెప్తున్నావు మార్క్స్ వార్తలో ఏదో అట్లా ఉందని. అక్కడ నువ్వు అక్కడ దాకా వెళ్ళి లేకపోతే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం దాకా కూడా నువ్వు వెళ్ళక్కర్లా. మొదటి అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, మీరు సర్వసృష్టిలోకి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, పరిశుద్ధాత్మ మీ మీద దిగుతుంది, మీరు శక్తిమంతులు అవుతారు, బోధిగంతంలో నాకు సాక్షులుగా జీవించండి అని ఆయన బతికున్నప్పుడు చెప్పాడు. చివరికి వెళ్ళేటప్పుడు మా అపొస్తలుల కార్యం మొదటి భాగంలో కూడా చెప్తాడు. 10 దాకా వెళ్ళావు, మార్కులోకి వెళ్ళావు అని అంటున్నావు. అంటే నేను చెప్పబోయేది అంటే మీకు అర్థం కాక మీకు మీరు ఉచ్చేసుకున్నారు ఇప్పుడు. సరే చెప్పు. ఇప్పుడు ఉచ్చును తెంచి పడేస్తాడు నా యేసయ్య. సరే తెలుస్తాడు, చూద్దాం లాగండి. సరే చెప్పు. ఇప్పుడు ఉచ్చును తెంచి పడేస్తాడు నా యేసయ్య. సరే తెలుస్తాడు, చూద్దాం లాగండి. ఇప్పుడు అయితే అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో కూడా ఆయన పరలోకానికి వెళ్ళక ముందే మొత్తం అందరినీ శిష్యులుగా చేయని స్టాండర్డ్ చెప్పేశాడు కదా అందరికి. దాదాపుగా అపొస్తలుల కార్యం మొదట బైబిల్లో ఇప్పుడు చూస్తానండి, ఫోన్ లోనే ఉంది. సరే చెప్పాడు అనేది ఓకే, అంతవరకు ఒప్పుకుందాం. ఇప్పుడు మీకు కావాలంటే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం తీసుకోండి. అక్కడ పేతురు ఒక ఇశ్రాయేలీయుడు కాని వాడి ఇంటికి పోయి అక్కడ భోజనం చేసి వాళ్ళకి సువార్త చెప్పాడు. అక్కడ ఎవరో మారు మనసు పొందారో మతం మారారు అని చెప్పి ఉంటది. అవును. అయితే పేతురుతో ఇది జరిగిన తర్వాత పేతురుతో మిగిలిన శిష్యులందరూ తగు పెట్టుకుంటారు. నువ్వు ఇశ్రాయేలీయులు కాని వారి దగ్గరకు పోయి భోజనం చేయటం ఏంటి, వాళ్ళకి సువార్త చెప్పటం ఏంటి, వాళ్ళకి బాప్తీసం ఇవ్వటం ఏంటి అని చెప్పి తగు పెట్టుకుంటారు. ఒక్క చిన్న మాట బైబిల్ తీశాను ఒక క్లారిటీ కోసం. అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఎస్, ఇప్పుడు కంటిన్యూ చేయి. అంటే అపొస్తలుల కార్యం 1లో కూడా ఆ మాట చెప్పాడంటానికి నేను ఆ బైబిల్ తీశానులే ఫోన్ లోనే. సరే చెప్పినట్లుగా రాసుకున్నారు, అది నేనే చెప్తున్నాగా. అయితే ఇప్పుడు అపొస్తలుల కార్యాల 10వ అధ్యాయంలో ఇప్పుడు ఈ పేతురు ఈ సువార్త చెప్పి వాళ్ళకి ఏదో బాప్తీసం ఇస్తే మిగిలిన వాళ్ళందరూ గొడవ పెట్టుకున్నారు కదా. అవును. నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళకి సువార్త ఎలా చెప్తావు, మారు మనసు అదే బాప్తీసం ఎలా ఇస్తావు అని. అవును. ఇది ఎప్పుడు జరిగింది? యేసు పరలోకానికి వెళ్ళిపోయిన చాలా రోజుల తర్వాత. అంటే పరలోకానికి వెళ్ళక ముందు అందరికీ సువార్త చెప్పండి, అందరినీ మతమార్పిళ్ళు చేయండి అని చెప్పింది నిజమైతే పేతురు చేసింది తప్పు ఎలా అయింది? పేతురు మీద వీళ్ళందరూ తగు ఎందుకు పెట్టుకున్నారు? నీ క్వశ్చన్ సరిగ్గా క్లారిటీ లేదు, గజిబిజిగా ఉంది. మళ్ళా అడుగు. యేసు సిలువ వేయబడి తిరిగి లేచాడని రాసుకున్నారు కదా. నువ్వు నవ్వబాకు, నేను బైబిల్ చూస్తే కొంచెం సరిగ్గా వినలేదు, అందుకని మళ్ళీ అడుగు అంటున్నానులే. చెప్పు. సరే మీకు టైం తీసుకోండి, ఇప్పుడే చెప్పమని కూడా కాదు, మీరు కావాలని బాగా ప్రిపేర్ అయ్యి చెప్పండి. అవసరం లేదు, చెప్పు. ఇప్పుడే చెప్తా. యేసు రక్తం విజయం చెప్పు. అవసరం లేదు, చెప్పు. ఇప్పుడే చెప్తా. యేసు రక్తం విజయం చెప్పు. అవసరం లేదు, చెప్పు. ఇప్పుడే చెప్తా. యేసు రక్తం విజయం చెప్పు. మీరే చెప్పారు కదా, యేసు పరలోకానికి వెళ్ళిపోక ముందే అందరినీ మతమార్పిళ్ళు చేయండి, అదే సువార్త చెప్పండి, సువార్త ప్రకటించండి, అందరినీ నా శిష్యులుగా చేయండి అని యేసయ్య బతికుండగా చెప్పాడు కదా. అంటే చివరికి పరలోకం వెళ్ళేటప్పుడు చెప్పాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఓన్లీ ఇశ్రాయేలీలకే కాదు, ఇప్పుడు మత్తయి సువార్తలో మీరు ఇశ్రాయేలీల వద్దకే గానీ అన్ని జనుల వద్దకు పోవద్దని చెప్తాడు అక్కడ. సరే, ఇక్కడ పరలోకానికి వెళ్ళిపోయే ముందు అందరికి సువార్త చెప్పండి అని చెప్పాడు. అది ఒక భాగంలే, అది బతికున్నప్పుడు ఆయన కొంత సమయం ఒక పీరియడ్ వాళ్ళకి ఇచ్చాడు, తర్వాత పీరియడ్ అందరి దగ్గరికి వెళ్ళమన్నాడు. సరే, ఇప్పుడు పరలోకానికి వెళ్ళక ముందే అందరికి సువార్త చెప్పండి, అందరినీ మతమార్పిడి చేయని చెప్పాడు కదా స్టాండర్డ్ గా. మత మార్పిడి అనబాక మనసు అది సువార్త ప్రకటించమన్నాడు. మత మార్పిడి లింగ మార్పిడి చేయమన్నాడు అనుకోండి, మనసు నోరు కంట్రోల్ చేసుకోవా నాతో మాట్లాడేటప్పుడు. సరే, మనసు మార్పిడి అనుకోండి. సరే, అయితే ఇప్పుడు పేతురు అన్ని జనుల దగ్గరికి పోయాడు, సువార్త చెప్పాడు, వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడు. మరి పేతురుతో వీళ్ళు తగు ఎందుకు పెట్టుకున్నారు? యేసు ఆల్రెడీ చెప్పాడు కదా అందరికీ సువార్త చెప్పమని. కానీ ఈ పేతురు చేసిన పనికి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు గొడవ పెట్టున్నారు చెప్పండి? గొడవ 2 సందర్భాల్లో ఉంది. నేను అందుకు నువ్వు సరిగ్గా క్లారిటీగా చెప్పలేదు అన్నాను. ఒకటి, భోజనం చేసేటప్పుడు లేచి వెళ్ళిపోయాడు పేతురు ఒక సందర్భంలో. అనిలతో కలిసి భోజనం చేస్తున్నాడు అన్న విధానంలో. ఒక్క నిమిషం, నేను మీకు రిఫరెన్స్ ఇస్తా ఉండండి. అది అక్కడికి మనకు క్లారిటీ కావాలి. 2 సందర్భాల్లో ఏ సందర్భం నువ్వు అడుగుతున్నావు అన్నది. 11వ అధ్యాయం అంటే 10వ అధ్యాయంలో వాళ్ళ ఇంటికి పోయి అక్కడ వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళకి బాప్తీసం ఇస్తాడు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో 1వ వచనంలో అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులను యోదయ ఎందంతటా ఉన్న సహోదరులను వినిరి. అంటే అన్యజనులు ఇశ్రాయేలీయులు కాని వారు కూడా యేసును ఒప్పుకుంటున్నారు
ఉమ్, అనే విషయాన్ని ఎవరు విన్నారు? అపోస్తులు అంటే యేసు శిష్యులు, ఉమ్, యోదయ ఎందంతటా యోధా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారు. ఉమ్. పేతురు యెరూషలేముకి వచ్చినప్పుడు సున్నతి పొందినవారు అంటే అదే ఈ యోధా మతంలో ఉన్నవాళ్ళు వీళ్ళే కదా. దొరికిపోయేవాళ్ళరా నీకు నువ్వే ఇప్పుడు ఇక నేను నీకు నువ్వే ఉచ్చే పెట్టేసాడు కంప్లీట్ చేద్దాం. రా కిందకి రా. సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి ఉమ్, వారితో కూడా భోజనము చేసితవని అతనితో వాదము పెట్టుకునిరి. ఎందుకు పెట్టుకున్నారు? సువార్త ప్రకటించినందుకు కాదు, ఆ, సువార్త చెప్పి రక్షించినందుకు కాదు, ఆ, వాళ్ళతో కలిసి భోజనం చేసినందుకు వాదం పెట్టుకున్నారు. ఆ, అక్కడ అవ్వలేదు. ఆగండి. ఆ రా మరి రా, ఇక అదే అక్కడ అయిపోయింది అయ్యో, నీ పని అయిపోయింది. అదే కొంచెం ఆగండి అయ్యా, అత్యుత్సాహం సరే. ఎందుకు, కొంచెం ఆగండి. ఓకే అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఎలాగో వివరించి చెప్పాను. ఓకే. నేను అక్కడికి వెళ్ళి ఉమ్, ఎందుకు వాళ్ళకి సువార్త చెప్పాను అనేది పేతురు తర్వాత వివరించాడు. చూడండి, ఉమ్, నేను ఎప్పే పట్టణంలో అంటే అంతకు ముందు ఈయనకు ఒక దర్శనం వచ్చింది. అవును. ఏంటి ఆ దర్శనం? అది చెప్పాడు. నేను అది ఎప్పే అవును. పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడిని అయితే అప్పుడు ఒక దర్శనం అవును, నాకు ఒక దుప్పటి కలిగెను. దిగింది, ఆ దుప్పట్లో నానా విధాల చతుష్పాద అది- జంతువులు ఉన్నాయి, అటు చెప్పండి, చంపు తినమన్నాడు. ఓకే, చెప్పనివ్వండి. అదే అది సారాంశం. ఏదనగా 4 చెంగులు బట్టి దిమ్మబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చును. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకిడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం నాతో చెప్పడం విన్నందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా రెండవ మారు ఆ శబ్దము ఆకాశం నుండి దేవుడు పవిత్రం చేసిన నీవు నిషిద్ధమైనవి ఎంచవద్దని ఉత్తరం ఇచ్చును. అంటే అన్ని జనుల్ని కూడా నువ్వు నిషిద్ధమైన వాళ్ళగా, అపవిత్రమైన వాళ్ళగా ఎంచవద్దు అని చెప్పాడంట. ఇలాగ ముమ్మారు జరిగిన తర్వాత అంతా ఆకాశమునకు తిరిగి తీసుకుని పోబడిన వెంటనే కైసరు నా యొద్దకు పంపడిన 3 మనుషులు మేము ఉన్న ఇంటి యొద్ద నిలిచి ఉండ్రి. అప్పుడు ఆత్మ నీవు భేదం చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చును. అంటే పరిశుద్ధాత్మ వచ్చి నువ్వు అన్ని జనుల దగ్గర కూడా పోయి వాళ్ళతో కూడా వెళ్ళమని చెప్పింది. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చారు. మేము కొన్నేళ్ళు ఎంత ప్రవేశించింది. అప్పుడు అతడు నీవు ఎప్పేక మనుషులను పంపి పేతురును మార్పులు సీమను పిలిపించు, నీవు ఇంటి వారి మాట రక్షణ పొందరు. ఆ మాటలు అతడు నీతో చెప్పినాడు తన ఎంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు, అంటే కొర్నేలి అనే వ్యక్తికి దేవదూత ఆల్రెడీ కనబడి నీకు పేతురు అనేవాడు వస్తాడు, ఆయన రక్షణ సువార్త చెప్తాడు, నువ్వు ఆయన ఫాలో అవ్వు అని చెప్పి దేవదూత చెప్పిందంట కొర్నేలికి. నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం వారి మీదకి దిగిను. అంటే ఇశ్రాయేలీయుల మీద పరిశుద్ధాత్మ దిగుతుంది అంత ముందు. ఇప్పుడు అన్ని పాయింట్ క్రాస్ అయిపోతున్నావు. నువ్వు అడిగింది తగాద పెట్టుకున్నారు, పాయింట్ అక్కడ వాదం పెట్టుకున్నారు, సాక్ష్యం చెప్పని రా మరి ఏదో చదువు. అరే మీకు అసలు అంత ఇంత ఆత్రం ఏంటండి? నేను చెప్తున్నా కదా. మరి పాయింట్ లోకి వచ్చేసి అరే చెప్తున్నా, చదువుకుంటూ వస్తాను, నేను ఖాళీగా ఉన్నానా? అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. చూసారు అక్కడ బాప్తీసం గురించి వచ్చింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వారము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని, అంటే మనకు అనుగ్రహించినట్లుగా వాళ్ళకు కూడా బాప్తీసం పొందడానికి సమాన వరం అనుగ్రహించాడు అని నాకు ఆ దర్శనం ద్వారా తెలిసింది. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ ఏంటి అంటే ప్రశ్న మీరు చెడగొట్టదు ఇక్కడ స్పష్టంగా, అంటే అన్ని జనులకి కూడా మారు మనసు పొందడానికి సమాన వరాన్ని అనుగ్రహించాడు. అబ్బా ఎంత గొప్పవాడు అని వీళ్ళకి అర్థమైంది ఇప్పుడు. మంచిదన్నారు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళకేంటి, ఓన్లీ ఇశ్రాయేలీయులకి మాత్రమే సువార్త చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పకూడదు. కానీ ఇక్కడ పేతురు నాకు దర్శనం వచ్చింది, స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చాడు అందరికి చెప్పమని అని పేతురు దర్శనం చెప్తే, ఓహో అన్ని జనులకి కూడా. అరే నన్ను చెప్పనండి సార్, అసలు నీకు పదున లేదు అక్కడ, నీకు పాయింట్ లేదు కదా అక్కడ. ఏంటి వాదన పెట్టుకున్నారు, నువ్వెందుకు సువార్త చెప్పావు అన్న పాయింట్ రావట్లేదు కదా. ఫస్ట్ స్టార్టింగ్ మొట్టమొదటి వచ్చినవే గొడవ పెట్టుకున్నారని, భోజనం ఎందుకు చేసావు అని.
భోజనం చేసి మొత్తం సువార్త ఎందుకు చెప్పి లేదు మొత్తం లేదు అన్ని- లేదు 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 అదే అది ఇక్కడ తప్పుగా నువ్వు అర్థం చేసుకున్నావు. కాదండి, ఇప్పుడు చివరిలో మీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ? ఏం వారు అర్థం ఈ అవుతుంది మాట ఇక్కడ? విని, వారు ఈ మాట విని మరేమి అర్థం చెప్పక, అర్థం అట్లయితే చెప్పలా. అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ వారు ఈ మాటలు, ఏ మాటలు? పేతురు చెప్పిన మాటలు విని, ఓ అన్ని జనులకి కూడా జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడా అని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. అంటే అప్పుడు దాకా వాళ్ళకి లేదు అని వాళ్ళు అనుకున్నారు అని నువ్వు అంటున్నావు. అంటే ఓకే, అదే వాళ్ళు అనుకున్నారు ఇట్లాగాని నువ్వు అంటున్నావు. నువ్వు అట్లా అర్థం చేసుకున్నావు. నేను దాన్ని అక్కడ చెప్తా విను, నా ఆన్సర్ చెప్తా విను. ఇప్పుడు ఇక్కడ నా జవాబు ఏంటంటే, బైబిల్ ప్రకారంగా వీళ్ళకి సువార్త ప్రకటించటం దేవుడు మనకి చెప్పాడు. సరే, రైట్, సువార్త ప్రకటించాలి, అంతవరకే. జీవార్థమైన మారు మనసును తర్వాత పరిశుద్ధాత్మ దిగే అనుభవం కూడా కలిగిందా మనకులాగా? అరే అని ఆశ్చర్యం వేసింది. అంటే సువార్త ప్రకటించడానికి ఆశ్చర్యం కాదు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కూడా వెళ్ళింది, అన్ని జనుల మీదకి. ఇది ఒకటి. రెండోది, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు, వాదన పెట్టుకుంది అందుకు. తర్వాత వీళ్ళు క్వశ్చన్ చేసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ జీవార్థమైన ఆత్మ మన సొత్తు కదా, వాళ్ళకెందుకు, వాళ్ళకు లేదు కదా. కానీ ఈయన ఇప్పుడు చెప్పేశాడు ఆన్సర్, వాళ్ళ మీద కూడా వచ్చేసింది పరిశుద్ధాత్మ, జీవార్థమైనటువంటి మారు మనసు వాళ్ళకు కూడా కలిగింది, మనతో సమానం అయ్యారు అన్నారు. అంటే అప్పటిదాకా వీళ్ళ అభిప్రాయం ఏంటి? సువార్త ప్రకటించడం అంతవరకే. వాళ్ళు నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు. నమ్మితే ప్రభు దగ్గరికి వెళ్తారేమో మనకు తెలియదు, మన డ్యూటీ ఏంటి చెప్పడమే అనుకున్నారు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతారు, భాషలు మాట్లాడతారు అని వీళ్ళకి తెలియదు. అప్పుడు షాక్ అయ్యారు వీళ్ళు, అది కూడా విని. ఏంటి? అప్పుడు సమ్మతించారు. ఇప్పుడు అంటే అంతకు ముందు ఓన్లీ సువార్త చెప్పి వదిలేసేవాళ్ళు, మారు మనసు ఇవ్వటం లేదు. అంతే, ఎవరికి పరిశుద్ధాత్మ దిగిన అనుభవం అన్ని జనుల మీద ఇదే ఫస్ట్. అంటే ఇప్పుడు మీరు మార్కు సువార్తలు చెప్పిన ప్రకారం ఏంటి? అందరినీ నా శిష్యులుగా చేయండి అన్నాడు. అందుకని పరిశుద్ధాత్మ పొందుతారని వీళ్ళకి అర్థం కాలప్పటికి, వీళ్ళు కూడా వీళ్ళలాగానే. అంటే పరిశుద్ధాత్మ పొందడం ఏంటి, శిష్యులుగా చేయటం ఏంటి? వేరే పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు మీరు మిమ్మల్ని, అయ్యో క్రైస్తవులు కూడా తెగలు ఉన్నాయి కదా, నీకు తెలియదా? క్రైస్తవులు కూడా డిపెండ్ అయ్యి వ్యత్యాసం ఉంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి అయ్యో లేదు కరుణాకర్, నువ్వు చాలా ఇక్కడ అపార్థం చేసుకున్న వాక్యాన్ని. ఇంత ఆత్మ వంచి అయ్యో నువ్వు ఇంత ఆత్మ వంచి నువ్వు చేసుకోవద్దు ప్లీజ్. నేను చెప్తాను, నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా విను ప్లీజ్. నేను పరిశుద్ధాత్మ పొందటం వేరు, శిష్యులుగా చేయటం వేరు. పరిశుద్ధాత్మ పొందటం వేరు. ఇప్పుడు కూడా క్రిస్టియానిటీలో పరిశుద్ధాత్మ పొందే విధానం ఒకరికి ఉంది, అందరికి లేదు. పరిశుద్ధాత్మ ఒక తెగ మీదకి వస్తుంది, ఒక తెగకే దాన్ని నమ్మరు, వాక్యాన్ని నమ్ముతారు. పరిశుద్ధాత్మ అనుభవం పొందటం వేరు, మామూలుగా యేసు ప్రభుని నమ్ముకోవటం వేరు. మన క్రిస్టియానిటీలో కూడా అదే ఉంది. నీకు తెలియపోవటం ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం, మరియు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆగండి, అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ సువార్త చెప్పి వదిలేయటమా, బాప్తిజం కూడా ఇవ్వమని ఉందా? బాప్తిజం పొందటం వరకు ఉంది. అయిపోయింది. పరిశుద్ధాత్మ వస్తుందని తెలియదు వీళ్ళకి. పరిశుద్ధాత్మ మీరు డైవర్ట్ చేయొద్దు. బాప్తిజం అంటే మారు మనసు కదా? బాప్తిజం అంటే మారు మనసు కదా? బాప్తిజం అంటే మారు మనసు ఎందుకు అవుతుంది? మారు మనసు వేరు, బాప్తిజం వేరు. బాప్తిజం వేరు, మారు మనసు వేరు. ఎస్. ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటి? అయ్యో బైబుల్ రత్న కరుణాకర్, మారు మనసు వేరు, బాప్తిజం పొందటం వేరు. చెప్తా విను. మారు మనసు పొందటం అంటే, ఇప్పుడు నేను ఒకవేళ క్రిస్టియన్ గా పుట్టిన, యేసు ప్రభు నా హృదయాన్ని తాగుతాడు, అయ్యో నేను పాపం చేశానే అని పశ్చాత్తాపడతాను, తాగటం మానేస్తాను, ఏదైనా దొంగతనాలు చేసే అలవాటు ఉంటే దాన్ని మానేస్తాను, ఏదైనా చిన్న వస్తువులు ఎవరైనా వాళ్ళు ఇచ్చేస్తాను, ప్రార్థనకి వెళ్తా. ఇది మారు మనసు పొందటం. ప్రార్థనకి వెళ్ళినాక కొన్ని రోజులు బాగా వాక్యం విని ప్రభువులోకి లోతుకు వచ్చినాక నేను ప్రభు బిడ్డని అని చెప్పుకోవటానికి బాప్తిజం పొందుతారు. బాప్తిజం వేరు, మారు మనసు వేరు. సరే, మీ మాటలు వింటూ క్రైస్తవులు మిమ్మల్ని తిడతారు, అది నాకు అనవసరం లేదు. అయ్యో లేదు 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 లేదు, ఎవరు మాట్లాడు. ఇక్కడ ఆగండి, ఒక్క కామెంట్ కనుక వ్యతిరేకంగా వస్తే నాకు చూపించు. ఈ సందర్భానికి కామెంట్ వ్యతిరేకంగా రాస్తే ఎవడైనా రాస్తారు. ఇప్పుడు మీరు మార్కు సువార్తలు ఏమన్నారు? ఫస్ట్ సువార్త చెప్పి వదిలేసేయమన్నాడు, వాళ్ళకి బాప్తిజం లేదు, మారు మనసు లేదు. బాప్తిజం లేదని లేదు, నేను సువార్త చెప్పమన్నాడు దర్శాలు. నువ్వు కొత్తగా పాయింట్ చేసావు కనుక అదే ఇక్కడ సువార్త లేదు. అక్కడ ఆగండి, నమ్మి బాప్తిజం పొందినవాడు అంటే బాప్తిజం ఇవ్వమని ఉంది. బాప్తిజం అంటే మారు మనసు పొందకుండా బాప్తిజం ఇచ్చేస్తారా? చోట్ల అలాగే జరుగుద్ది, కొన్ని చోట్ల అంటే మారు మనసు లేకుండా బాప్తిజం ఇచ్చేస్తారు.
అవునండి, ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్లు అట్లా చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. ఏదో జబ్బు పోయిందనగానే రా బాప్తిసం తీసుకుంటున్నారు. ఏదో అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నా అట్లా ఇచ్చే పద్ధతి ఒక కోవకు ఉంది. ఒక కోవ ఏం చేస్తారు, 10 ఏళ్ల పాటు చూసి ఇతను బాగా ప్రభులో ఉన్నాడు అన్నప్పుడు ఇస్తారు బాప్తిసం. దీంట్లో కూడా వ్యత్యాసం ఉంది క్రిస్టియానిటీలో. మళ్ళీ ఉచ్చు తగిలించుకున్నారు మీరు, ఒక నిమిషం. అయ్యో నువ్వు ఏం కాదు, ఇది నేను చెప్పేది సత్యం, నీకు తెలియదు అనమాట. ఓకే ఓకే, అవును, నువ్వు హిందూ అయిపోయావు కదా, క్రిస్టియన్ విషయాలని మర్చిపోయావు. పాస్టర్లు తప్పులు చేస్తారండి, మారు మనసు లేకుండా బాప్తిజం ఇస్తున్నారు. ఓకే, పాస్టర్లు తప్పు చేస్తున్నారు. కానీ ఇక్కడ చెప్తున్న పాస్టర్ కాదు, యేసు కదా. యేసు ఏమంటున్నాడు, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడును. నమ్మి బాప్తిజం పొందడం అంటే ఏంటి, యేసుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందడం కదా నమ్మటం అంటే. అంటే క్రీస్తు మరణించాడు మన పాపాల కోసం, ఆయన నిజంగా ప్రాణం పెట్టాడు. నమ్మటం బాప్తిజం పొందడం అంటే అందులో మారు మనసు లేదు. అక్కడ అదే రెండు ఉన్నాయి, అక్కడ నువ్వు దాన్ని ఒకటే చేస్తున్నావు. నేను అదే అంటుంది, ఉన్నాయండి, రెండు ఉన్నాయి. అది ఎస్, నమ్మి బాప్తిజం పొందడం అంటే అందులో మారు మనసు లేదా? ఉంది కదా. నమ్మకంలో ఉంది. అది వేరు. మళ్ళీ అందుకనే దీన్ని వాటి రెండింటిని విడగొట్టాలి. నువ్వు మూడో మాట యాడ్ చేయాలంటే కాదు, అయ్యో కాదు, విను. మూడో మాట ఇంక్లూడ్ చేయాలంటే లేదు మూడో మాట అక్కడ ఇంక్లూడ్ చేయాలంటే వాటిని విడగొట్టాలి. కాదు, వాటిని ఖచ్చితంగా విడగొట్టాలి, కలపడానికి వీల్లేదు. ఇప్పుడు నీకు ఇంకో సింపుల్ గా బైబిల్లో ఉన్నది ఇంకో వివరం చెప్తా చూడు. అక్కడ నీకే అనుకూలంగా ఉండదు చూడు. నేను ఇంకో మాట చెప్తా విను. యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చిన యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చాడు యోహాను. ఆయన ఏం చేశాడు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో పాపాలు చేశాడు బాప్తిసం నాకు అవసరం లేదు, అది కాదు. ఇక్కడ బాప్తిసం కాదు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆయన బాప్తిసం ఇచ్చాడు. మీరు మారు మనసు పొంది ఆయన దగ్గరకు వస్తే మారు మనసు తగ్గ ఫలాలు ఫలించండి అన్నాడు. మీరు ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారు చూడండి. ఫస్ట్ ఏమో మార్కు సువార్తలో జస్ట్ సువార్త చెప్పి వదిలేమన్నాడు, మారు మనసు లేదన్నారు అక్కడ మార్కు సువార్తలో. మరి తర్వాత వాదం పెట్టుకున్నారన్నది నువ్వు చేసిన తప్పులు చెప్పని నన్ను. నువ్వు వాదం పెట్టుకున్నారు, సువార్త ప్రకటించినందుకు నాకు జవాబు చెప్పండి అన్నావు. సువార్త ప్రకటించినందుకు వాళ్ళు వాదం పెట్టుకోలేదని నేను క్లారిటీ ఇచ్చాను. భోజనం చేసినందుకు వాదం పెట్టుకున్నారు. ఇక రెండో విషయం మీరు ఏం తెలుసుకొచ్చారని చివరి తీసుకొచ్చి కాదు జీవార్థమైన మారు మనసు వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు సమ్మతించారంటే అన్నావు. నేనేమన్నాను మీకు ముందే చెప్పాను, మొత్తం చదువుకోండి, మొత్తం చదువుకుని నాకు చెప్పండి అన్న, అవసరం లేదని చెప్పేస్తానరా? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎవరికి వచ్చేసరికి అట్లయితే మరి ఏమి అడ్డం చెప్పక వారు అన్ని జనులకి కూడా జీవార్థమైన మారు మనసు దేవుడు దయచేసి ఉన్నాడని చెప్పి దేవుని మహిమపరిచారు. అంటే వాళ్ళకి అన్ని అర్థం ఏంటి, వాళ్ళ అన్న మాటకి అర్థం ఏంటి, మనం దాని అర్థం ఏం చూడాలి అంటే పరిశుద్ధాత్మ కూడా వాళ్ళ మీదకి వచ్చిందంటే వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. పరిశుద్ధాత్మ వస్తుందని వాళ్ళకి తెలియదు. అదే పరిశుద్ధాత్మ రావడం, మారు మనసు పొందడం, ఇవన్నీ కూడా అన్ని జనులకి అనుగ్రహించాడు అని వీళ్ళు అర్థం చేస్తున్నారు. క్లియర్ గా ముందు వీళ్ళకి తెలియదు, లేకపోతే అప్పుడు ఎందుకు ఆశ్చర్యపడతారు? అదే నేను చెప్పి అడగించాల్సిన అవసరం లేదు. అసలు భోజనం చేసినందుకు వాదన భోజనానికే. ఇశ్రాయేలీలు అన్ని జనులతో భోజనం చేయరు, ఇశ్రాయేలీలు అన్ని జనుల దగ్గర నీళ్లు తాగరు. అసలు నాకు వచ్చినాయి అదండి. మరి వాళ్ళకి తెలియకపోవడం ఏంటి? ఏసి చెప్పాడు కదా అందరికి వెళ్ళేటప్పుడు అందరిని శిష్యులుగా చేయండి అని చెప్పి. చెయ్యండి అన్నాడు కానీ భోజనం చేయమనలేదుగా అన్నది వీళ్ళ వాదన. భోజనం చేయమంటాం కాదు, మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పి మహిమపరిచారు చివరికి. ఆయన 3వ వచనం దగ్గర మనం ఏం చూస్తున్నాం, 2-3 వచనాల దగ్గర వాళ్ళు భోజనం చేసామని వాదం పెట్టుకున్నారు. మీరు దాని దేల్ని తగాద పెట్టుకున్నది ఎందుకన్నది మీకు అక్కడే ఆగిపోయింది. వాదం తీసుకొచ్చి కింద తగిలిస్తే అధ్యాయం చదువుకోమని చెప్పాను నేను. అధ్యాయం చదువుకున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో దూకారు. లేదు అధ్యాయం చదువుకున్నా మీరు దాన్ని కవర్ చేసుకోవడానికి మార్కు సువార్తలో జస్ట్ సువార్త చెప్పమని ఉంది, మిగిలింది ఏది లేదన్నారు. కానీ సువార్త తర్వాత నమ్మించి అంటే మీరు క్యాజువల్ గా నమ్మి బాప్తిజం అదే అక్కడ ఇంకా ఉంది. ఆగండి, నమ్మి బాప్తిజం ఉంది. నమ్మి బాప్తిజం అంటే మారు మనసు కాదన్నారు. ముందు మారు మనసు లేదన్నా, తర్వాత మారు మనసు ఉందన్నారు. ఇప్పుడు ఒప్పుకున్నారు. సరే ఒప్పుకున్నారు, ఓకే. బాప్తిజంలో మారు మనసు లేదు, మారు మనసు పొందటం వేరు. నమ్మకంలో మారు మనసు ఉంది. నమ్మటం అనే మాటలోనే మారు మనసు పొందితేనే నమ్ముతాడు. నమ్మిన వాడే మారు మనసు పొందిన తర్వాత బాప్తిజం. మరి మార్క్స్ వార్తలో మారు మనసు లేదన్నారు, మళ్ళీ మారు మనసు లేదన్నారంటావు. నేను అంటుంది ఏంటి, బాప్తిజంలో మారు మనసు లేదన్నారు. బాప్తిజం మారు మనసు ఒకటే కదా అని నువ్వు అన్నావు. మారు మనసు బాప్తిజం ఒకటే కదా అని మీరు అన్నారు. చెప్పమని మాత్రమే ఉంది మార్క్స్ వార్తలో. నువ్వు అన్నది మారు మనసు బాప్తిజం ఒకటే కదా అన్నావు. లేదు, అవి రెండు విడివిడిగా. మారు మనసు పొందిన వాడు బాప్తిజం పొందుతాడని చెప్పాను. అట్లయితే నమ్మిక దగ్గర తీసుకెళ్లావు, నమ్మి బాప్తిజం పొందడం అన్నావు. అవి రెండు పదాలుగా చూడాలి, లేదా ఒక పదంగా చూడొచ్చు అన్నాను. కానీ బాప్తిజంతో మారు మనసు ముడి పెట్టకూడదు. నేను ఎందుకు అడిగాను బాప్తిజం?
అసలు మీరు మార్కు సువార్తలో మారు మనసు అనే కాన్సెప్ట్ లేదన్నారు కాబట్టి, అంటే బాప్తిజం అంటే మారు మనసు కాదా అన్నాను. కాదన్నారు. సరే బాప్తిజం కాకపోతే నమ్మి అని ఉంది కదా, దానికి కూడా మారు మనసు కాదా అంటే నమ్మి అంటే మారు మనసు అని ఒప్పుకున్నారు. అంటే నేను ఒప్పుకున్నట్టు చెప్తాను. ఎస్, అంటే మార్కు సువార్తలో మారు మనసు అనే కాన్సెప్ట్ ఉంది కదా, మారు మనసు అనే కాన్సెప్ట్ ఉంది కదా. అపోస్తల కార్యాల్లో స్పెషల్ గా మళ్ళీ అర్థం కావడం ఏంటి వాళ్ళకి? మారు మనసు పొందటం అంటే పరిశుద్ధాత్మ రావటం కదా ఇక్కడ జరిగింది. కాదు మారు మనసు పొందటం కాదు. వాళ్ళు మారు మనసు పొందింది ఎక్కడ వరకు? మారు మనసు పొందింది పేతురు గారిని పిలిపించి వాక్యం చెప్పాడండి. మారు మనసు పొందారు. ఇంకా ఉన్నాయి ఆగండి. పరిశుద్ధాత్మ దిగింది, ఇంకా అందుకు ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ఇంకా ఉన్నాయి ఆగండి. మార్కు సువార్తలోనే అన్ని మొత్తం రాసేసారు ఇక్కడ. సువార్త చెప్పడం, నమ్మి బాప్తిజం పొందడం, తర్వాత చూడండి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏంటయ్యి? నా నామమును దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన ఏది తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతున్న వాళ్ళు స్వస్థత నొందుతారని వారితో చెప్పాను. అంటే వీళ్ళు అద్భుతాలు కూడా చేస్తారు నమ్మిన వాళ్ళు. అంటే ఈ అద్భుతాలు చేయడం అంటే పరిశుద్ధాత్మ దిగడం, ఆ పరిశుద్ధాత్మ శక్తితోనే కదా చేసేది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి భాషలు మాట్లాడటం వేరు, అద్భుతాలు చేసే వరం వేరు. నీకు తెలుసు, మన పత్రికలో చూస్తాం. కొందరిని దేవుడు సువార్థికులుగా, కొందరిని అద్భుతాలు చేసేవారిగా, కొందరిని సువార్థికులుగా, బోధకులుగా దేవుడు డివైడ్ చేసేసాడు. మీకు ఇంకా చిన్నగా స్పష్టంగా చెప్తాను వినండి, సింపుల్ గా. మీరు అపోస్తుల కార్యాల్లో చాలా ఎక్కువ ఉంది, మార్కు సువార్తలో చాలా తక్కువ ఉంది అనుకున్నారు. కానీ మార్కు సువార్తలోనే చాలా ఎక్కువ ఉంది అపోస్తుల కార్యాల్లో చెప్పిన దాంతో పోలిస్తే. మొత్తం అన్ని ఇచ్చేసాడు అన్ని జనుడికి కూడా. ఇక్కడ ఒక సువార్త, నమ్మకం, బాప్తిజం, అద్భుతాలు, స్వస్థతలు, కొత్త భాషలు మాట్లాడడం, ఇవన్నీ అన్ని పవర్స్ కూడా నమ్మిన వారికి, అన్ని జనులకి, అందరికీ ఉంటాయని చెప్పేసాడు ఇక్కడ. ఇందులో భోజనం చేయడం కూడా చిన్న చిన్న నథింగ్, అసలు చిన్న మ్యాటర్ అది. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇవన్నీ మార్కు సువార్తలో ఇవన్నీ తర్వాత యాడ్ చేశారు. నిజానికి యేసు చనిపోయి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోక ముందు ఇవన్నీ చెప్పలేదు. అసలు ఆయన మాయమైపోయాడు, పారిపోయాడు, ఏదో జరిగింది. ఇవన్నీ మార్కు సువార్తలో చెప్తారులే మీరు. ఇవన్నీ మార్కు సువార్తలో తర్వాత ఎప్పుడో యాడ్ చేసుకున్నారు. మీకు ఇంకొక చిన్న యాడ్ చేసుకున్నారంట ఆధారం లేకుండా. బైబిల్ ఒక మాట తీసేయకూడదు, కలపకూడదు. బైబిల్ ఏముంది? ఒక మాట తీసేయకూడదు, ఒక మాట కలపకూడదు. ఏదైనా చేస్తే మీ మీదకి వస్తుందిరా బాబు అని బైబిల్లో రాసి ఉంటే ఎవడు ఆ పని చేయలేదు. వచ్చిందండి ఎన్ని మార్పులు, ఎవరు తెచ్చాడు? ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు, ఎప్పుడే చేయలేదు. ఎవరు దాన్ని తీసేయడం సార్లు మార్చారులే కానీ బైబిల్. అయితే ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఈ మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలు, ఇవన్నీ కూడా సెపరేట్ బుక్స్. మీకు ఈ మధ్య కాలంలో వాటన్నింటినీ కలిపి ఒక బైబిల్ చేశారు. కానీ నిజానికి ఆ కాలంలో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా రాసుకున్నారు. ఇప్పుడు ఈ మార్కు సువార్తలో ఏం రాశారో మత్తయికి తెలియదు, అపోస్తుల కార్యాలలో ఏం రాశారో మార్కు సువార్త రాసినోడికి తెలియదు. అందుకని మార్కు సువార్తలో ఏం రాశారు? యేసు పరలోకానికి వెళ్ళిపోక ముందే మనకి ఇవన్నీ చెప్పేశాడు అని చెప్పి రాస్తున్నారు. ఈ స్టేట్మెంట్ చాలా రాంగ్. ఇక్కడ ఏ స్టేట్మెంట్? మార్కు రాసింది ఈయనకి తెలియదు, ఆయనకి తెలియదు కాదు, రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు అని మనం నమ్ముతున్నాం కదా. నేను గుడ్డిగా స్టాక్ డైలాగ్ చెప్తానంటే ఎవరేం చేయలేదు. తర్వాత అపోస్తుల కార్యాలలో లేదు యేసు పరలోకానికి వెళ్ళక ముందు చెప్పలేదు, ఆయన పైకి వెళ్ళిన తర్వాత అన్ని జనులకి కూడా సమాన వరాన్ని అనుగ్రహించాడు, వాళ్ళకి మారు మనసు ఇవ్వడం గానీ, సువార్త చెప్పడం గానీ, ఇవన్నీ కూడా పైకి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయ్యిందని చెప్పి అపోస్తుల కార్యాలు రాశారు. ఈ సరే, ఇప్పుడు ఫైనల్ వచ్చే నేను ఒక మాట చెప్తాను. నీకు ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా విను కర్ణాకర్, ఒక మాట విను. సరే, నువ్వు టోటల్ గా అనేది ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పుంటే వీళ్ళు ఇక్కడ వాదన పెట్టుకోవటం ఎందుకు, లేకపోతే ఇక్కడ గొడవ పెట్టుకోవటం ఎందుకు అనేది నీ పాయింట్. ఇప్పుడు దానికి వచ్చారు. గంటన్నర మాట్లాడాను. నువ్వు ఆగు, నీకేమి నువ్వు 4-5 గంటలైనా మాట్లాడతావు కంటిన్యూగా. నేను మాట్లాడలేను. అదే బైబిల్ గురించి మా చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుంది, నాకు ఊపు వస్తుంది. బైబిల్ గురించి చెప్తాం కాదు ఇది ఒక వాదన కదా, తగాదా కదా. ఇప్పుడు కరుణాకర్, నువ్వు నీ పాయింట్ కి సొల్యూషన్ నేను నువ్వు నమ్మకపో, నాకు అర్థం, నన్ను మాట్లాడి నాకు అర్థమైంది. ఫైనల్ గా నా మైండ్ లో దేవుడు ఇప్పుడే నాకు ఆలోచన, నాకు అంత ముందు కూడా లేదు. జస్ట్ ఫైనల్ కంక్లూషన్ దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు నమ్మకపో దాన్ని వదిలి, నాకు ఇది దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాను. నాకు అంత ముందు తెలియదు ఈ మాట. నీతో మాట్లాడుతుండగానే నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది, దీనికి ఆన్సర్ ఏంటన్నది. నేను విను. ఇప్పుడు శిష్యులని మామూలుగా మీరు లోకంలోకి వెళ్ళండి రా బాబు, సర్వ సృష్టికి మీరు ఇట్లా చెయ్యండి అని చెప్తే సాధారణంగా వాళ్ళంతా దాదాపుగా పామర్లు,
యేసు ప్రభు శిష్యరికం చేసినటువంటి వాళ్ళు అంత విద్య కలిగినటువంటి వాళ్ళు కదా, లోక గారు తప్ప. సరే, వాళ్ళు వాస్తవంగా వాళ్ళు దేవుడు చెప్పింది చేశారు. వీళ్ళు ఏంటంటే ఈ పావులు ఎత్తి పట్టుకుంటారు, లేకపోతే బాప్తిసం పొందుతారు, లేకపోతే ఇవన్నీ కూడా ఇశ్రాయేలీల మధ్య జరుగుతాయి అన్న ఒక నానుడితో కొంతమంది అట్లా ఉండిపోయారు. సెకండ్ పర్సన్ ఏంటంటే మన అపోస్తల కార్యంలోకి వెళ్ళేటప్పటికి అది ప్రాక్టికల్ గా చూడటం జరిగింది. పేతురు గారు ఫస్ట్ గా ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాటలు ఉన్నా వీళ్ళు నమ్ముతుంది ఏంటంటే వాళ్ళు యూదుల్లో లేకపోతే ఇశ్రాయేలీల్లో పరిశుద్ధాత్మ పొందుతారు, లేకపోతే భాషలు మాట్లాడతారు, లేకపోతే పావులు ఎత్తుపట్టుకుంటారు, మారు మనసు పొందుతారు, బాప్తీసాలు పొందుతారు, సువార్త మాత్రం మనం ప్రకటించాల్సిందే అందరికీ. కానీ ఈ జరిగేది మాత్రం మనలోనే, ఇది మన సొత్తు, మన దేవుడు అన్న ఫీలింగ్ తో వీళ్ళు ఉన్నారు. కానీ అది అపోస్తల కార్యంలోకి వెళ్ళేటప్పుడు అది ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. సో కనుక ఈయన అడ్డగించడం కానీ ఇదేంటే అసలు భోజనం దగ్గర వాదన పెట్టుకున్నారు, అది క్లియర్. బట్ ఈ విషయంలో కూడా ఇలా ఆశ్చర్యపోయారు, ఇదేంటి వీళ్ళకి కూడా పరిశుద్ధాత్మ, వీళ్ళకి కూడా బాప్తీసాలు ఇచ్చావా, వీళ్ళకి కూడా ఇది ఉందా, వీళ్ళకి కూడా జీవార్థమైనటువంటి మారుమనసు ప్రభు ఇచ్చాడా, మనం ఎవరు ప్రకటించడం అనుకున్నామే అన్నట్టుగా విస్తుపోయారు. దట్స్ క్లియర్. ఇక నువ్వు నమ్మకపో, నువ్వు ఎంతసేపు మాట్లాడటం వల్ల దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఇది. నేను ఎంతవరకు నాకు దీని మీద అంత ఆలోచన చేయలేదు. ఇంకో పాయింట్ వదిలేశారు ఇందులో. ఇప్పుడు సరే, పేతురుకి అనిపించింది, వెళ్ళి చెప్పాడు, మిగిలిన వాళ్ళు గొడవ పెట్టినారు, అట్లా చేస్తావు, అలా చెప్తావని. అప్పుడు పేతురు ఏం చేయాలి? ఇది గుర్తు చేయాలి కనీసం. అదేంటి, ఆ రోజు యేసు పరలోకానికి వెళ్ళక ముందే అందరికి సువార్త చెప్పమన్నాడు, అందరినీ నమ్మించి బాప్తిజం ఇవ్వమన్నాడు. వాళ్ళకి అంటే నేను అనుకోవటం పేతురు గారికి కూడా దీని మీద అవగాహన లేదని అక్కడ వరకు. పేతురు కూడా మర్చిపోయాడు. మర్చిపోవటం కాదు, వీళ్ళకి సరైన అవగాహన లేదు, వీళ్ళు పెద్ద విద్యావంతులు కాదు కదా. వీళ్ళందరికీ అవగాహన లేదు. అందుకనే మేడ మీద ఆయన భోజనం ఆకలి కొన్నప్పుడు చతుష్పాద జంతువులు వస్తే నేను తినను అని ఆయన అంటానికి కారణం అదే. అంటే పేతురుకి మిగిలిన శిష్యులకి యేసు చెప్పిన మాటలు అర్థం కాలేదు అక్కడ మార్కు సువార్తలో. అంటే తమ వరకు అనుకుంటున్నారు, తమ సొత్తు. అబ్రహాం ఎవరంటే మా సొత్తు, దేవుడు ఎవరంటే మా సొత్తు అనుకున్నారు. కానీ అది అన్య జనుల్లో ఇంత ప్రభావవంతంగా వీళ్ళకి వచ్చినట్టుగానే వాళ్ళకు కూడా కలిగిద్దని తర్వాత అర్థమైంది. ఎక్కడ కొర్నేలు ఇంటికి వెళ్ళిన తర్వాత. కొర్నేలు ఇంటికాడ అక్కడ నిజానికి వాళ్ళే అద్భుతాలు చేయలేదు, పావులు ఎత్తు పట్టుకోలేదు. ఇంకా మార్కు సువార్తలో చాలా ఎక్కువ చెప్పాడు. ఎత్తు పట్టుకున్నారు కాదు, పరిశుద్ధాత్మ దిగింది, బాప్తిసం పొందారు, అసలు వాళ్ళు ఆశ్చర్యపోయింది దేనికి? అట్లయితే అన్ని జనులకి కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి సమాన వరాన్ని అనుగ్రహించాడు. అంటే జీవార్థ అంటే నిత్య జీవం పొందడానికి కావలసిన మారు మనసు పొందడానికి వాళ్ళు కూడా అర్హులే అని. మాట ఒకసారి చదువు, నేను క్లోజ్ చేస్తాను బైబిల్. చదువుతా ఉండండి. 11వ అధ్యాయము 18వ వచనంలో, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. ఇక్కడ ఆ పై వచనంలో 17వ వచనంలో ఏమంటాడు పేతురు? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పార్టీ వాడినని చెప్పాను. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే నిత్య జీవం పొందడానికి అన్ని జనులు కూడా అర్హులే, వాళ్ళు కూడా సువార్తను నమ్మి బాప్తిసం పొందవచ్చు, మారు మనసు పొందవచ్చు, దానికి వాళ్ళు కూడా అర్హులే అనేది ఇక్కడ కాన్సెప్ట్. అవునా? పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందడానికి వాళ్ళు కూడా అర్హులే. సరే, టోటల్ గా మనం ఏదైతే సొత్తు అనుకుంటున్నామో సొత్తు అని అదే కరణగా నువ్వు చెప్పేది నేను కూడా చెప్తున్నాను. కాదు కొంచెం బాప్తిసం పొందటం గాని, లేకపోతే భాషలు మాట్లాడటం కానీ, పరిశుద్ధాత్మ అనే వరం అంటారు దాన్ని, పరిశుద్ధాత్మ వరం కానీ, ఇవి సమానంగానే దేవుడు ఇచ్చేసాడన్న క్లారిటీకి వచ్చారు. లేదు అసలు అవన్నీ లేదు ఇక్కడ, జస్ట్ ఒక్కటే వర్డ్ ఉంది. కాదంటే నేనేం చెప్పి నువ్వు చదివిన మాటలకే నేను వినే చెప్తున్నాను. 18వ వచనం నేను చదివాను ఆల్రెడీ. మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు, జీవార్థమైన అంటే నిత్య జీవం పొందడానికి కావలసినటువంటి మారు మనస్సు దయచేసి, అంటే వాళ్ళ కూడా సమానం చేశాడు. అంటే నిత్య జీవం పొందడానికి ఏదైతే మారు మనసు పొందాలని చెప్తున్నారో దానికి వాళ్ళు కూడా అర్హులే అని వీళ్ళకి ఎప్పుడు తెలిసింది? అపోస్తల కార్యాల్లో తెలిసింది. మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి మార్కు సువార్త అంత మొత్తుకుంటే యేసు, వీళ్ళకి అపోస్తల కార్యాలలో ఇప్పుడు తెలియటండి స్పెషల్ గా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా వినాలి, ఇంకొక విషయం చెప్పాలి.
ఏంటంటే యేసు క్రీస్తు ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పేతురు పొందలేదు, శిష్యులు కూడా పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందలేదు. యేసుక్రీస్తు పైకెత్తబడిన తర్వాత మొదటి అధ్యాయం అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగించబడి వీళ్ళ మీద వ్రాలినప్పుడు వీళ్ళు శక్తి పొందారని ఉంది. మీరు అంటే అవతల కాలంలో ఏంటి, ఆయన ఏ చెప్పిన వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి ప్రభు నువ్వు అన్నామే దాని అర్థం ఏంటి అని అడిగేవాళ్ళు, ప్రభు దీని అర్థం ఏంటి అని అడిగేవాళ్ళు. అందుకనే పేతురు విను, నీకు ఇదే ఆన్సర్ దీనికి. ఒకటో ఏంటది అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం అవతాల శిష్యులు బలహీనులు, వాళ్ళకంత జ్ఞానంగా లేరు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు శక్తిమంతులయ్యారు, కార్యాలు చేయటం ప్రారంభించారు, అసలైన సత్యంలోకి అప్పుడు వచ్చారు. నిజం చెప్పాలంటే అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పేది ప్రకారం అపోస్తుల కార్యాలలో ఈ పేతురు దర్శనం కలిగేదాకా వీళ్ళకి సరైన జ్ఞానం లేదు, యేసు చెప్పి అర్థం కాలేదు. పేతురికే కాదు, పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చేదాకా, అంటే ఆ రోజున అందరి మీదకి వచ్చింది. 120 మంది ఎంతమంది ఉన్నారు గదిలో. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళు శక్తిమంతులయ్యారు, జ్ఞానవంతులయ్యారు, ధైర్యంగా బోధించారు. అది అప్పుడు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో. మరి అప్పటికి కూడా జ్ఞానోదయం అయినట్టు లేదు కదా, ఈ 11వ అధ్యాయంలో కదా, చాలా రోజుల తర్వాత కదా ఇది జరిగింది. అవును, చాలా రోజుల తర్వాత అంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది వాళ్ళకి ఎదురైన ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పిన దాని ప్రకారం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో వాళ్ళ పరిశుద్ధాత్మ దిగినా కూడా అప్పటికి వాళ్ళకి అన్ని జనులకి సువార్త చెప్పాలి, వాళ్ళని కూడా చెప్పు. అది తెలియదు వాళ్ళకి అప్పటికి కూడా. అపోస్తుల అంటే చెప్పాలి అన్నది తెలుసు, కానీ ఆ అనుభవంలోకి రాలా. ఇక్కడికి వచ్చారు. అయితే పౌలు గారు అనుభవంలోకి వచ్చాడు వీళ్ళకంటే ముందే. పౌలు గారు అనుభవంలోకి వచ్చాడు. ఇంకొక మాట, మీరు దీన్ని కవర్ చేసుకోవడానికి కవర్ కాదు, నువ్వు ఇట్లా చెయ్యొద్దు. సింపుల్ గా నేను చెప్పింది ఇదిగో చిన్న పాయింట్. మార్కు సువార్తలో ఆ వాక్యాలన్నీ తర్వాత యాడ్ చేసి అదొక్కటి యాక్సెప్ట్ చేయండి, మొత్తం సమస్య అంతా పరిష్కారం అయిపోయింది. అది నేను బైబుల్లో యాడ్ చేశారు తీసేశారు అన్నది నాకు తెలియదు. నువ్వు ఆధారిస్తే నేను దాన్ని పరిశీలిస్తా. మీకు కావాలంటే గూగుల్లో మార్కు సువార్త 16వ అధ్యాయంలో యాడెడ్ వర్సెస్ అని మీరు గూగుల్లో కొట్టండి, మీకు మొట్టమొదటి రాసి ఉంటారు. మీ వెస్ట్రన్ శాస్త్రవేత్తలు పరిశీలించి పరిశోధించిన ఆధారాలే నేను తయారు చేసినవి కాదయ్యి. దాంట్లో మొట్టమొదటి రాత ప్రతులు ఏవైతే ఉన్నాయో మార్కు సువార్తలో అది 16వ అధ్యాయంలో 8వ వచనం వరకే ఉన్నాయి, అక్కడతో ఎండ్ అయిపోయింది. తర్వాత ఈ అద్భుతాలు, పాములు ఎత్తి పట్టుకోవడం, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటన, ఇవన్నీ తర్వాత యాడ్ చేశారు. ఇట్లా ఒకవేళ అనుకుందాం, నీ మాటకే వద్దాం, ఆ పేజీ అక్కడ వచ్చిన తీసేద్దాం. దీని వల్ల క్రైస్తవులకు వచ్చే నష్టం ఏంటి? నాకు తెలిసి నష్టం ఏమి లేదే, మరి నువ్వు దాన్ని ఎందుకు రేజ్ చేస్తున్నావు? ఒకవేళ అయితే అపోస్తుల కార్యాలు ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, మాకు ఆధారం ఉంది, అందుకే సువార్త ప్రకటిస్తున్నాం. అది తీసేద్దాం, నువ్వు చెప్పినట్టుగానే ఆ 4 వచనాలు పక్కన పెడదాం. నువ్వు చెప్పినట్టుగానే మా ఆల్రెడీ అపోస్తుల కార్యాలు యేసుప్రభు చెప్పాడు, సర్వ భూమికి వెళ్ళండి, అందరికీ బూదిగంతల వరకు సువార్త ప్రకటించమని. మేము దాన్ని ఫాలో అవుతున్నాం. సరే, ఇప్పుడు మార్క్స్ వార్తలో యాడ్ చేసి ఒప్పుకుంటున్నారు. అది అదే నీకోసం ఒప్పుకున్నా, మాకు వచ్చిన నష్టం ఏంటంటున్నాను. సరే, అది ఒప్పుకోండి అంతవరకు. అది ఇప్పుడు జరిగిన తప్పుని జరిగినట్టు ఒప్పుకోండి. తప్పు జరిగిందని నేను ఎట్లా అంటాను? అసలు తప్పు జరిగింది అట్లా యాడ్ చేయటం అన్నది అసలు బైబిల్కి పూర్తి వ్యతిరేకం. బట్ అయినా ఒకవేళ నీ మాట చొప్పున నేను అట్లా అనుకున్నా, నాకు మళ్ళీ ఉంది కదా బైబిల్లో అదే మాట అంటున్నాను మరో చోట. మీరు ఇంతవరకు ఒప్పుకున్న తర్వాత మిగిలిన భాగం మీద మనం చర్చ పెడదాం మళ్ళీ. తర్వాత అపోస్తుల కార్యాలు ఎక్కడ యాడ్ చేశారు? అబ్బాబాబా, నువ్వు ఓడిపోయావు. నేను వాదం పెట్టుకున్నారన్న దగ్గరే, అసలు నువ్వు వాదం భోజనం దగ్గర పెట్టుకుంటే ఈయన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ తగిలించావు. మీకు ఈ రోజు టైం బాగాలేదు, బాగా దొరికిపోయారు కానీ. అయ్యో టైం బాగోలా నీకు. అక్కడ శ్రీలక్ష్మి లేదు, శ్రీలక్ష్మి ఉన్నట్టయితే నువ్వు కరెక్ట్ గా జవాబులు చెప్పేవాడివి. సరే, దీని మీద ఈ అపోస్తుల కార్యాలు మార్క్స్ వార్త బాగా చదువుకోండి. ఇంకా మత్తయి సువార్తలో కూడా ఇలాంటివి ఉంటాయి, అవి కూడా ఒకసారి పరిశీలించి. ఇవన్నీ కూడా ఓన్లీ మార్కు సువార్త ఒక్క దాంట్లోనే కాదు, మీకు మొట్టమొదట రాత ప్రతులు అంటే నేను ఆనెస్టీ చెప్తున్నాను, జోక్గా కాదు, ఆనెస్టీ చెప్తున్నాను. అది నాకు నీ దగ్గర ఉంటే దాన్ని నాకు పంపించు, నేను కూడా పరిశీలిస్తాను. మీకు పంపిస్తా నేను గూగుల్లో. ఈ డౌట్లు బైబిల్ ఎక్కడెక్కడ నీకు దొరికినాయో నేను వార్తకి సంబంధించి నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు మేము ఒక పుస్తకం రాస్తున్నాం కదా, ఆ పుస్తకంలో దీనికి సంబంధించి హిస్టరీకి సంబంధించిన ఆధారాలు మేము తీసుకుంటున్నాం. అంటే మొట్టమొదటి రాత ప్రతులు, రిటర్న్ బుక్స్, బైబిల్ రాత ప్రతులే కదా ముందు. అసలు మొట్టమొదటి ఉన్న రాత ప్రతులకి ఇప్పుడున్న బైబిల్కి అసలు సంబంధం లేదు. రాత ప్రతులు దొరికినాయి అన్నది నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇప్పుడు దొరికినాయి కదా, చెప్పేది అమ్మాయి ఉన్నాయి.
లేవని మొత్తానికి ఉన్నాయి. అమ్మ నాకే తెలియదు నాయన, నువ్వు చెప్పావు. ఓకే, హ్యాండ్ రైటింగ్ తో మిషన్ మేడ్ కాదు. అవును. అప్పుడు ఎలా స్ప్రెడ్ అయ్యేది ఇది? ఇప్పుడు మార్కు సువార్త ఒక పుస్తకం సెపరేట్, అసలు బైబిల్లో మిగిలిన పుస్తకాలు అన్నిటితో కలిపి ఉండదు. ఇప్పుడు ఈ మార్కు సువార్త అనే ఒక మార్కు గాస్పెల్ ని చూసి ఇంకొకటి కాపీ చేసేవాడు రిటర్న్ గా. అట్లా ఒక కాపీని చూసి ఇంకో కాపీ అట్లా రాసుకుంటూ చేతితో రాసుకుంటూ పోయేవాళ్ళు. ఇలా చేతి వ్రాతతో రాసిన ప్రతులు తప్ప ఆ రోజుల్లో మిగిలిన అందుబాటులో లేవు కదా. అయితే ఇలా రాసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు ఈ రాసేవాడు యేసు మీద ఎక్కువ అభిమానం కలిగిన వాడు అనుకో, అంటే యేసుని దేవుడిగా చూపించాలి అనే భావజాలం ఉన్నాడు అనుకో, వాడు కొన్ని యాడ్ చేసేవాడు. వాడు అనుకో సరే, ఆ రచయిత అంటే నేను చెప్పేది యేసు శిష్యులని కాదు, తర్వాత యేసు శిష్యులు రాసిన సువార్తల్ని కాపీ చేసేవాళ్ళు. అంటే ఈ సువార్తను చూసి ఇంకొక కాపీ, రిటర్న్ కాపీ రాసేవాళ్ళు. ఈ రాసేవాళ్ళు వాళ్ళ సొంత పైత్యాన్ని కొంత యాడ్ చేసుకుంటూ పోయారు. అలా ఈ రోజు తయారైన బైబిల్ కి అసలు మొట్టమొదట ఆది కాలంలో ఫస్ట్ రాతప్రతులు ఉన్నాయి కదా, అసలు వాటికి వీటికి ఎలా అంటే పొంతన ఉండదు. మీకు యోహాను సువార్తలో కూడా ఆ వ్యభిచారి కథ ఉంది. ఆ వ్యభిచారి కథ కూడా యాడ్ చేసిందని చెప్పి ప్రఖ్యాత శాస్త్రవేత్త, హిస్టోరికల్ అంటే చరిత్ర పరిశోధన బాగా చేస్తారు, ఆయన పేరు జోసిఫస్. వీళ్ళందరూ పెద్ద మేధావులందరూ కూడా ఈ రాతప్రతుల్లో వీటిల్లో కూడా ఈ వ్యభిచారి కథ, యేసు వ్యభిచారిని రక్షించాడు, అమ్మ అని పిలిచాడు, ఈ కథ లేదు అసలు. అలాగే మార్కు సువార్తలో ఈ చివరి భాగాలు లేవు. ఇంకా చాలా ముఖ్యమైన భాగాలన్నీ కూడా రాతప్రతుల్లో లేవు అసలు. తర్వాత యేసుని మహిమాన్వితుడిగా చేయడానికి యాడ్ చేసుకుంటూ వచ్చారు కొన్ని. తర్వాత ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, ఇది కూడా అంటే ఇలాంటివి కొన్ని ముఖ్యమైన భాగాలు, అంటే సిద్ధాంతాలను మార్చే భాగాలు. తర్వాత ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? యేసు శిష్యులకి క్రైస్తవం పేరుతో కొత్త మతం పెట్టాలనే కాన్సెప్ట్ మొదట్లో లేదు వాళ్ళకి. వాళ్ళు యూదు మతంలో ఒక భాగంగానే ఉన్నారు. యూదు మతంలో యెహోవా దేవుడు, ఆ యెహోవాకి యేసు కుమారుడు. ఇప్పుడు అంతకుముందు ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తల్లాగానే యేసు వచ్చాడు. కాకపోతే ఈయన కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి. అది యూదు మతంలో భాగంగానే చూశారు ఫస్ట్. కానీ తర్వాత వచ్చేవాళ్ళు ఏం చేశారు? దీన్ని ఒక సెపరేట్ మతం చేయాలని చూశారు. సెపరేట్ మతం చేయాలంటే అప్పుడు యేసుని దేవుడిగా చూపించాలి. యేసుని దేవుడిగా చూపించాలంటే ఇలా కొన్ని వాక్యాలు, కొన్ని మహిమలు ఇవి యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే దీని మీద, ఇప్పుడు వాస్తవంగా యూదుల్లో నుంచి వచ్చాడు, అదే మతం, దాన్ని యాక్సెప్ట్ చేశారు కొంతకాలం, రైటే. అయితే అసలు మీనింగ్ ఎక్కడ మారిపోతుందంటే, ఇప్పుడు యూదా మతం ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, నీతి క్రియల ద్వారానే పరలోకం వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయన మరణాన్ని విశ్వసించడం ద్వారా పరలోకం వెళ్తున్నారు. అందుకని ఇప్పుడు ఈ సిద్ధాంతం విడిపోయింది, యూదతో కలవటానికి కుదరదు. అందువల్ల క్రైస్తవులైన వాడు పుట్టుకొచ్చారని మనకి అపోస్తల కార్యంలో అక్కడ నుంచి క్రైస్తవం ప్రారంభమైందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మొన్న ఏనుగనే మాట లేదన్నావంట, ఏనుగనే పదం ఇప్పటికీ లేదు. ఎందుకు లేదు? ఏనుగు దంతం అంటే దంతం, అట్లా కాదు, తప్పుడు అనువాదం. మీరు ఇంగ్లీష్ లోకి వెళ్ళి చూస్తే ఐవరీ అని ఉంది. ఐవరీ అంటే జంతువుల యొక్క దంతాలతో చేసిన వస్తువులని, ఏనుగు దంతంతో చేసిందని పర్టికులర్ గా దాని అర్థం రాదు అసలు. అంటే ప్రత్యేకంగా ఏనుగు మాత్రమే సంబంధించింది కాదు, అది జంతువుల దంతాలతో చేసింది. ఇంగ్లీష్ లో ఎలిఫెంట్ అనే పదం ఉండాలి కదా, ఇక్కడ ఏనుగు జంతువులు దంతాలతో అంటే ఏ దంతాలు? ఏనుగు దంతాలేగా వాడేది. అందుకే వాళ్ళ పండితులం కాదు కదా బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకంటే. ఏ జంతువుల దంతాలతో వస్తువులు చేసేవారో కూడా దంత వస్తువులు అనగానే ఏనుగు దంతాలతోనే వస్తువులు వస్తాయి. ఇంకేం దంతాలు ఉన్నాయి చేయడానికి? ఎలిఫెంట్ అనే పదం ఉండాలి ఇంగ్లీష్ లో. అరే దానికి వాళ్ళ భాషలో ఒక్కోసారి ఎలిఫెంట్ కాకపోతే ఇప్పుడు ఐవరీ వాడారు అంటున్నావు కదా. ఐవరీ నుంచి రాంగ్ ట్రాన్స్లేషన్ చేశారు. ఏంటది ఐవరీ అంటే? ఏం జంతువు వాడింది మరి? ఇంగ్లీష్ బైబిల్ ఏం జంతువు పేరు రాశారు? నేను మీకు పంపిస్తాను, మొత్తం లిస్ట్ పంపిస్తా చూడండి. మరి సరే అది పెట్టు నాకు, నేను కూడా చూస్తాను. నేను చెప్పేస్తా ఉండండి. డైరెక్ట్ దానిలోకి వెళ్దాము. వేల్స్ అంటే సముద్రంలో పెద్ద పెద్ద తిమింగల లాంటివి అంటే వేల్స్. అండ్ వార్థోగ్స్. నువ్వు బైబిల్లో ఉన్నది నాకు రిఫరెన్స్ చెప్పు. ఆయన చెప్పింది 2వ దినవృత్తాంతాలు 9:25 కానీ అక్కడికి వెళ్దాం. ఇక్కడ నా దగ్గర 2 ఉన్నాయి, ఇంగ్లీష్ తెలుగు. ఇంగ్లీష్ లో ఐవరీ ఉంది, చూసాను కానీ అసలు ఐవరీ అంటే ఇప్పుడు డిక్షనరీ కొట్టి చూడు, మీరు చూసుకోండి. డిక్షనరీ ఐవరీ అంటే ఇట్లా జంతువుల దంతాలతో చేసిన వస్తువులు అంటే హిప్పోస్, దాంట్లో అన్ని వస్తాయి. హిప్పోస్ వస్తాయి, వేల్స్ వస్తాయి,
వార్థోగ్స్ కొన్ని గూగుల్ చూపిస్తుంది, చాలా జంతువులు ఉన్నాయి. ఉమ్. ఈ జంతువులు అయితే కరుణాకర్, మనం న్యాయం ఒప్పుకోవాలి. ఒక్కొక్కసారి మనకు తెలియనప్పుడు తెలియదు అని అనటంలో తప్పేం కాదు, కానీ నేనైనా నువ్వైనా సాధారణంగా ఏనుగు దంతాలకి ప్రాధాన్యత ఇస్తాం మనం. ఏనుగు దంతాలతో అలా అయితే నేను చెప్పిన సందర్భంలో అసలు వస్తాయి. అందుకనే మన వాళ్ళు తెలుగు వెర్షన్ లో ఏనుగు దంతాలని తర్జుమా చేశారు. వాళ్ళు తర్జుమా సరే, చేసే ఒక మాట తెలిగిపోవచ్చు, దాన్నే ఉంది. నాకే కొన్ని మాటలు తెలిగిపోవచ్చు. నిజంగా ఇప్పుడు అక్కడ ఏనుగు అనే ప్రస్తావన ఉంటే నేను ఒప్పుకునేవాడిని, కానీ నిజానికి టెక్నికల్ గా నేను చెప్పింది తప్పు కాదు. అసలు సందర్భం కాంటెక్స్ట్ ప్రకారంగా చూస్తే నేను చెప్పింది అసలు పర్ఫెక్ట్, నేను చెప్పిందే పర్ఫెక్ట్. ఏనుగు అనే బైబిల్లో ఉంది కదా ఏనుగు దంతం అని, లేదు కదా, ఏనుగు అనే పదం ఉంది కదా. రాంగ్ ట్రాన్స్లేషన్ అది. అదే ఎట్టన్నా గానీ అసలు నేను చెప్పింది ఏనుగు. సరే, అట్లా ట్రాన్స్లేషన్ బోన్స్లేషన్ నీకు అసలు ఉంది ఆ మాట అన్నది నీకు తెలియదు కదా. తెలుగులో నేను చెప్పిన ఏనుగు అన్న మాట కాంటెక్స్ట్ ఉందని. ఏంటి, ఏనుగు అనే జీవి గురించి వీళ్ళకి అసలు స్పృహ లేదు, వాళ్ళకి సరైన జ్ఞానం లేదు అని. ఇప్పుడు ఎక్కడైనా ఏనుగు అనే ఆ కాలంలోనే సొలొమోను కాలంలోనే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయంట నెమళ్ళు, కొన్ని జంతువులు, వాటికి సంబంధించిన వస్తువులు అవి నేను చెప్పింది నోవాహు కాలంలో ఏనుగు అనే జీవి గురించి వీళ్ళకి స్పృహ ఉంటే ఆ ఓడ ఇంకొంచెం పెద్దదిగా చేసి ఉండేవాళ్ళు. అంటే ఇంత పెద్ద జీవులు భూమి మీద ఉంటాయన్న స్పృహ లేకుండా ఏదో చిన్న పడవ చేసి అందులో జంతువులన్నీ ఎక్కిచ్చేసారని చెప్పి రాశారు. అది నేను చెప్పింది. అసలు మీరు కాంటెక్స్ట్ ప్రకారం తీసుకుంటే మీకు ఆది కాండంలోనే ఏనుగు అనే జీవి గురించి వర్ణన ఉండాలి. ఎక్కడ ఏనుగు ప్రస్తావన లేదు. ఎక్కడో ఏనుగు తొండం ఉంది, ఏనుగు దంతం ఉంది, ఈ మీరు ఏదో సబ్జెక్ట్ చూస్తున్నారు. అది కూడా సొలొమోను కాలానికి ఒకవేళ ఆ కాలంలో లేవేమో, దానికి మనం ఇదేముంది. నోవా కాలానికి కొన్ని జంతువులు ఉండకపోవచ్చు, కొన్ని జంతువులు ఉండొచ్చు, కొన్ని చెట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు కాలంలో ఏనుగులు లేవంటారా భూమి మీద? ఒకవేళ లేవంటే లేవో లేకపోవచ్చు అంటున్నాను నేను. నువ్వు అంటున్న దానికి వాళ్ళ ఏరియాలో లేవు అంటే ఆ కాలంలో ఆ ఎడారి ప్రాంతాల్లో ఏనుగు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏనుగు గురించి సమాచారం తెలియదు, బయట ప్రపంచం గురించి. అందుకని వాళ్ళ కళ్ళ ముందు ఏ జంతువులని వాటిని దృష్టిలో పెట్టుకుని రాశారు. అంటే అది రాసినప్పుడు ఇట్లా రాశారని అంటావా? అంతే కదా, వాళ్ళ రాసినప్పుడు అది రాసింది మోషే కదా. మోషే కాలానికి తెలుసు కదా మోషేకి. మోషేకి కూడా ఏనుగు గురించి స్పృహ లేకపోయి ఉండొచ్చు. అరే, మోషేకి తెలియకుండా ఎట్లా యుద్ధాలు చేసినోడు, గుర్రాలు వస్తాయి, రథాలు వస్తాయి, ఏనుగులు వస్తాయి, రాజ్యాలు, పరిపాలనలు వచ్చినాయి కదా అప్పటికే. ఇప్పుడు మోషే చూసింటే మోషే రాసేవాడు కదండి. అదే కదా నేను అంటుంది. మోషే అక్కడ వాడబడ్డ మాట ఆ దినవృత్తాంతాల్లో ఉన్నటువంటి మాటని మనం ఏనుగు దంతాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మోషే ఎక్కడ చెప్పాడు ఏనుగుల గురించి? మోషే చెప్పాడని నేను అంటలా. మోషే కాలానికి ఉన్నాయి కదా, ఉన్నప్పుడు ఆయనకి తెలియదని మనం ఎందుకంటే ఎట్లా మనం అంటాం? ఇప్పుడు రాసిందే నోవా కాలంలో ఎవరో రాశారండి, నోవా గారు రాశాడండి అంటే ఒకవేళ ఆ కాలానికి లేవేమో, లేకపోతే వాళ్ళకి తెలియదేమో వాళ్ళు ఉన్న ఏరియాలో అనుకోవచ్చు మనం. రాజరికము, రాజ్య పరిపాలన వచ్చేసిన తర్వాత వాడు కదా మోషే. అప్పుడు మోషే కాలానికి ఉన్నాయి కాబట్టి ఉంటే ఉన్నట్టు రాస్తాడు, లేకపోతే ఆ సందర్భం రాకపోతే రాయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మోషేకి తెలియదు అనుకోకూడదు. అంటే నేను క్రాస్ చేస్తుంది ఏంటంటే మోషేకి తెలియదేమో అనడానికి మనం వీల్లేదు ఏనుగు గురించి. సరే, ఇప్పుడు నోవాహు జలప్రళయం గురించి రాసింది మోషే కాబట్టి మోషేకి నాలెడ్జ్ ఉందంటారు. ఇప్పుడు అందుకే కదా యెహోవా అనే పేరు అసలు అబ్రహాం కాలానికి కానీ ఆది కాండంలో మొదట్లో ఎవడు వాడటానికి తెలియదు. మోషేకి మాత్రమే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ రోజు నేను మీకు చెప్పాను కదా, నా పేరు యెహోవా అని నేను నీకు మాత్రమే చెప్తున్నానని చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు మనకు ముందే యెహోవా అని మోషే రాసి నోవాహు జలప్రళయం మోషే రాశాడు, మోషే చెప్పాడు కదా అని చెప్పి మీరు ఒప్పుకున్నారు కదా. అయితే బైబిల్లో అదే ఉంటుంది. ఇప్పుడు మోషేకి ఏనుగు గురించి నాలెడ్జ్ ఉంది అనేది మనకి నిర్ధారణగా ఎక్కడ బైబిల్లో ఉందా? అదే నిర్ధారణ, అదే రాజుల కాలంలో మోషే జీవించాడు కనుక అదే నిర్ధారణ మనకి. జీవించాడు. ఇప్పుడు అందరికీ అన్ని విషయాల మీద నాలెడ్జ్ ఉండకపోతే ఆయన ఏనుగులు చూడకుండా నాలెడ్జ్ అంటే అది చాలా రాజ్యంలో ఏనుగు అనేది చాలా ఇంపార్టెంట్ కదా కరుణాకర్. ఆ దినాల్లో యుద్ధాలు చేయడానికి కూడా ఏనుగులు వాడేవాళ్ళు. ఇప్పుడు మీకు భారతదేశంలో ఏనుగులు లొంగ తీసుకున్నారు, ఇక్కడ యుద్ధాలు చేశారు ఏనుగుల మీద. కానీ మీకు ఎడారి ప్రాంతాల్లో అక్కడ ఆ కాలంలో ఏనుగుల్ని లొంగ తీసుకునే ఆ శక్తి సామర్థ్యం లేక వాళ్ళు ఏం చేశారు? నేను చెప్పేది ఎడారి ఇప్పుడు ఏంటి అది ఎక్కడ? మన ఆసియా ఖండమే, ఇజ్రాయెల్ ఉంది కూడా ఆసియా ఖండమే, మన ఖండంలో ఉన్నారు. మన ఖండంలో ఉంటే ఎడారిలో ఉన్నాయి అంటే జంతువులు చాలా మనకు తెలియదు. బైబిల్లో ఉన్న జంతువులు ఇంకా మనకు తెలియని ఉన్నాయి. భారతదేశంలో రాజస్థాన్ లో ఎడారి లేదా? భారతదేశంలో ఉంది, ఎందుకు లేదు? మరి అలాగే ఆసియా ఖండంలో ఉంటే ఎడారులు ఉండవా? నేను అంటుంది అదే. అంటే అదేదో సపరేట్, మనకేం సంబంధం లేని వాళ్ళు, మనకు తెలిసిన టెక్నాలజీ వాళ్ళకి తెలియదు. ప్రాంతంలో జంతువులు
బలిష్టంగా సమృద్ధిగా ఉండొచ్చు. అదే ఇంకో ఒక ప్రాంతంలో ఉండకపోవచ్చు అన్నది ఒప్పుకుంటాను నేను కాదట్లా. కానీ రాజులు రాజ్య పరిపాలనలు వచ్చాక ఏనుగులు గుర్రాలు ఖచ్చితంగా ప్రథమ స్థానం వహిస్తున్నాయి నా రాజ్యాలు. అంచనా ప్రకారం మోషే కాలానికి కూడా వాళ్ళకి ఏనుగుల్ని ఉపయోగించే నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఈజిప్ట్ రాజు ఫరో ఉన్నాడు. బైబుల్ రత్న కరుణాకర్ నిన్ను అనేది అందుకే నువ్వు ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవట్లా, తప్పుని తప్పుగా లేదండి, ఒప్పుకో. నేను ఇప్పుడు ఏదైనా తప్పైనా సరే నా తప్పే అని ఒప్పుకుంటా నేను. నేనెందుకు మోషేకి ఏనుగుల గురించి తెలుసు. అని ఎక్కడుంది చెప్పండి. అరే రాజ పరిపాలన వచ్చినాయి అంటే ఏనుగులు గుర్రాలు గాడిదలు ఒంటెలు ఎద్దులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు రాజ్య పరిపాలన అప్పటికే ఉందిగా. ఎక్కడి నుంచి? ఎందుకు లేవు? ఆయన ఐగుప్తు రాజు అని వదిలిపెట్టి ఇక్కడ వచ్చేసాడు. ఇక్కడ నుంచి రాజ్యాలు వచ్చినాయి, మాకు రాజు కావాలన్నారు. అబ్రహాము కాలం నుంచే రాజుల పరిపాలన ప్రస్తావన ఉంది కదా. అప్పటికంటే అది మరీ చిన్న పెత్తందారులు అట్లా జమీందారు లాంటి వాళ్ళు. ఏదైతే రాజుల పరిపాలనే కదా. జమీందారు లాంటి వాళ్ళు అన్ని మీరు డిసైడ్ చేసేస్తారు ఇక. అదే మనకు అర్థమవుతుంది కదా. అబ్రహాం కాలంలో ఎవడు అభిమేలెకు రాజు అని ఉంటది. రాజు అంటే ఏంటైనా ఒక చిన్న ప్రాంతానికి ఒక జమీందారు లాంటి రాజు అంటే ఫరో కూడా ఉన్నాడు కదా. అబ్రహాం కాలంలో ఫరో కూడా ఉన్నాడుగా. అబ్రహాం కాలంలో ఫరో కూడా ఉన్నాడు కదా. అబ్రహాం కాలంలో ఫరో ఏడున్నాడు? ఉన్నాడు. అభిమేలకు దగ్గరికి పోయి ఆ పెళ్ళాం గురించి అబద్ధం చెప్తాడు. ఫరో దగ్గరికి పోయి పెళ్ళాం గురించి అబద్ధం చెప్తాడు. ఇద్దరు దగ్గరికి పోయి అబద్ధం చెప్పాడు. అభిమేలెకు రాజు దగ్గరికి వచ్చినప్పుడా? అభిమేలకు రాజు దగ్గరికి వచ్చి చెల్లెని చెప్పాడా. తర్వాత ఫరో దగ్గరికి పోయినప్పుడు కూడా చెల్లెనే అబద్ధం చెప్తాడు. ఫరో కూడా పిలిచి అట్లా ఎందుకు చేశాడు? నేను అనేది ఆ కాలానికి ఇంకా అంత రాజ్య విస్తరణ జరిగిపోయి పెద్ద పెద్ద కింగ్డమ్ లాగా ఉండవు, చిన్న చిన్నవి అంటున్నాను. కాకపోతే సరే, అనుకుందాం, సరే ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అసలు మనం ఎక్కడి నుంచి ఎటు వచ్చాం? చోటు వచ్చామంటే కృషిపాల్ దగ్గర నుంచి బ్లెస్సీ అక్క దగ్గరికి వెళ్ళాం. బైబిల్లో ఏదో పదం లేదంటే ఏనుగు దంతం గురించి వచ్చింది. ఏ పదం లేదంటే ఏదో పదం అనుకుంటాను. నిజమే కదా, ఏదో పదం లేదంటే నువ్వు ఇలాగన్నావని అన్నాను నేను. అక్కడ నుంచి డైవర్ట్ అయింది. నేను చెప్పేది ఏంటంటే, సరే మన తర్వాత మాట్లాడతాను కానీ బాబు 2 గంటలు అయింది నాయన. మరి ఏం చేస్తాం? మీరేమో అట్లా కవర్ చేసుకుంటా. మరి అన్ని నేను కవర్ చేసుకుంటున్నా ఏం కానీ మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది చూసారా కొన్ని. ఎక్కడ నేను ఒకవేళ ఒప్పుకున్నానని చెప్తాను. దేని విషయంలో? సర్లేండి, ఇప్పుడు నాకు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక లేదు. ఒకసారి ఆడియో మొత్తం వినండి, రిలీజ్ అయ్యాక వినండి. ఊపంతా పోయిందా? నాకు ఊపు వస్తుంది బైబిల్ అంటే అన్నావుగా, అయిపోయింది సోకు. సర్లేండి, ఇప్పుడు నాకు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక లేదు. ఒకసారి ఆడియో మొత్తం వినండి, రిలీజ్ అయ్యాక వినండి. ఊపంతా పోయిందా? నాకు ఊపు వస్తుంది బైబిల్ అంటే అన్నావుగా, అయిపోయింది సోకు. కాదు, రిపీట్ చేయమంటే కష్టం. మళ్ళీ కొత్తవి మాట్లాడదాం. కొత్తవి మాట్లాడతావు రిపీట్ చేయకుండా. సరే, నేను ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా. ఇప్పుడు మీకు క్రిస్టియన్స్ లో కొన్ని స్టాక్ డైలాగుల్ని బాగా నేర్పించి పెట్టారు. బైబిల్ అంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. అందులో రాయబడిన ప్రతి అక్షరం ప్రతి పొల్లు కూడా ఆయన చెప్తే రాశారు. లేఖనం ఒకటి ఊహన బట్టి గాక ఇలా ఇవన్నీ మీకు కొన్ని స్టాక్ డైలాగులు ఉంటాయి. కానీ మీకు చరిత్ర అవగాహన ఉండడం కోసం నేను చెప్తున్నా. ముందు అసలు మొట్టమొదట రాసిన రాతప్రతులకి ఇప్పుడున్న బైబిల్ కి అసలు సంబంధం ఉండదు. మొత్తం అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. నేను ఫైనల్ గా మీకు ఇంకోటి బాబు విను బాబు, ఒక మాట. ఏం లేదు, నువ్వు మాకు మార్కు సువార్తలో ఒక అధ్యాయం కలిపిన తీసేసిన, ఇంకోటి చేర్చిన, ప్రతుల్లో ఇంకొక రకంగా ఉన్నా ఇంకొక రకంగా ఉన్నా, బైబిల్లో తప్పులు ఉన్నాయి అన్నా, ఏమన్నా మీరు అనుకోండియా, మాకు మాత్రం యేసయ్యే దేవుడు, యేసయ్యే మాకు నిత్య జీవం, యేసయ్యే మా రక్షకుడు, ఈ ప్రపంచ సృష్టికర్త. ఇది మాకు చాలయ్యా. మాకు అసలు బైబిల్తో మాకు ఏమొద్దు, తెలిసినా తెలియపోయినా. రైట్. ఇప్పుడు అది మేము చెప్పేది కూడా ఏంటంటే, మీరు ప్రగల్భాలు పలకకుండా. నేను పలకలే. ఇప్పుడు మా బైబిల్లో అసలు ఒక్క దోషం లేదు, ఒక్క తప్పు లేదు. నేను ఒప్పుకోను. దోషం అంటే ఇప్పుడు మార్పులు చేర్పులు చేయడం కూడా దోషాలే కదండి, వాళ్ళకి కావాల్సింది రాసుకోవటం. లేదు, నువ్వు ఎట్లా నిరూపిస్తావు? అది నాకు నిరూపించు. ఏమండి, వీళ్ళు ఈ ప్రతిని తీసుకొని ఇదిగో ఇది యాడ్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చారు అన్నది నాకు నిరూపించు. హిస్టారికల్ గా మీకున్న ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మన బైబిల్లో చూసింది అదే. నాకు పంపించు. మీరు ఆ బైబిల్లో ఎట్లా ఉన్నా మాకు ఇప్పుడు చెప్పారు కదా, చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ
మా దగ్గరికి వచ్చి ఛాలెంజ్లు చేసి మా దేవుళ్ళని తిట్టి ఇలాంటి చండాల పనులు చేస్తే ఇప్పుడు మేము దేవుళ్ళు తిట్టడానికి నేను ఒప్పుకోనుగా, ఎవరు తప్పు కదా అది. ఇవన్నీ మేము హిందూ మాట్లాడాలి. దేవుళ్ళైనా ముస్లిం దేవుళ్ళైనా అసలు ఇతర దేవుళ్ళని తిట్టాల్సిన అవసరం లేదండి. మరి మీ మాకు వాళ్ళు చేసే పని అదే కదండి పొద్దున్న మా క్రైస్తవ్యంలో ఏసే దేవుడని మేము ప్రకటించుకుంటాం. మా భారతదేశంలో మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మమ్మల్ని కొట్టబాకండి, మమ్మల్ని తిట్టబాకండి, బొట్లు పెట్టబాకండి, మా మీద అరవబాకండి. మీరే దాడులు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ, మిమ్మల్ని ఎవరు కొడతారు? ఏడా మేము తండ్రులు తింటమే సరిపోతుంది కానీ దాడులు చేసి అంత ఉందా మాకు? ఇప్పుడు నేను మా ఎవరికన్నా యేసు- కాదండి, నేనే పాస్టర్ కన్నా ఫోన్ చేసి నా కొడకనలారు మిమ్మల్ని నరికేస్తానన్నానా? మా ఆఫీసు ఫోన్ చేసి నన్ను ముక్కలుగా నరుగుతాను మీ క్రైస్తవులు తిట్టారు. ఎవరు హింసావాదులు? ఎవరో తెలుసో తెలియక అన్నారేమోలే. నిజమైన అది క్రైస్తవులు అయితే క్రైస్తవులే అట్లా కదా. తిట్టరు. ఇప్పుడు ఒకళ్ళతో కాదు, చీరల్లో మా కార్యకర్తలు కొట్టారు. ఎవరు హింసావాదులు? అబ్బా ఇక అట్లా చూసుకుంటే అబ్బో పచ్చి బూతులు పచ్చి మాటలు చాలా మంది మీరు తిడుతున్నారు. పైకి కనపడేంత తెల్లపావురం బొమ్మలు పెట్టినంత మాత్రాన మీ వాళ్ళు అంత సాత్వికులు కాదు. లేదు మా యేసునాయన అమ్మో, మా యేసునాయన ఊరుకోడు ఎవరిని తిట్టినా. లేదు మా యేసునాయన అమ్మో, మా యేసునాయన ఊరుకోడు ఎవరిని తిట్టినా. కాదు, నేను ఏదో వీడియో చూశానండి, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతారు కానీ ఆ, విజయ్ కుమార్ ఏమంటాడంటే రంగరాజన్ గారి మీద దాడి చేశారు కదా వాళ్ళు, ఉమ్, అసలు ఇట్లా దాడులు పూజారుల మీద దాడులు చేసిన, పాస్టర్ల మీద దాడులు చేసిన వాడు ఒక కాలు చెయ్యి తీసేయాలి, అసలు ఉమ్. ఒక కళ్ళు పొడి చేయాలి అని అంటున్నాడు. పాస్టర్ మీద దాడి కాలు చెయ్యి తీసేస్తారు. ఇప్పుడు పాత నిబంధనలో కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు సిద్ధాంతం చెప్తున్నాడు అండి. ఏసేమో క్షమించమని చెప్తున్నాడు కదా. మీకు అవసరమైనప్పుడే పాత నిబంధన అమలు చేస్తారా? పైకేమో యేసు ప్రేమ మాటలు చెప్తారు. లేదు యేసునాయన ప్రేమామయుడు. అది యేసునాయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, కృషి పాల్లాగా యేసయ్యా నాయన మా కరుణాకర్ దర్శించు నాయన. నా దగ్గరికి వస్తే ఇక మళ్ళీ కనపడ్డా, మీకు ఎవరికి కనపడ్డాక నాయన నిన్ను మార్చాలి, నా యేసయ్య నిన్ను మార్చాలి త్వరగా. ఏసే మారిపోతాడు పూర్తిగా. ఒకవేళ మీరు చెప్పిన మాటలు బట్టి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నేను దేవుడిని అనుకుంటే తిరుగుతున్నాడు అనుకోండి, కరుణాకర్ ఒక రోజు నువ్వే యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్తావు కరుణాకర్. ఈ భ్రమతోనే బతికేయండి ఇక జీవితాంతం. నా ఆశ అది. సరే, ఆశ ఉండడం తప్పేం కాదు, పెట్టుకోండి అందులో. కానీ 2 గంటలు అయిపోయింది, కరెక్ట్ గా 2 గంటలు అయింది, ఇక్కడతో క్లోజ్ చేసేయండి ఇక. మళ్ళీ సరే, మాట్లాడదాం. మరి సెలవు. రైట్. నిజంగా ప్రసాదం తినకూడదా? ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతా ఉన్నట్టుంది కదా విజయప్రసాద్ రెడ్డి గారికి, అదే విధంగా ఇంకొక బ్రదర్ పాస్టర్ గారికి, జేమ్స్. ఓకే, ఏమైంది అసలు? విజయప్రసాద్ గారు రెడ్డి గారు మా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా మీ పరంగా? విజయప్రసాద్ రెడ్డి గారు మంచి వాగ్దాటి కలిగిన వారండి, చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు ఏమి ద్వేషం లేదులే, కానీ సిద్ధాంత పరంగా అయితే నేను వ్యతిరేకిస్తాను. సిద్ధాంత పరంగా అంటే బైబిల్ సిద్ధాంత పరంగా కొన్ని విషయాలు ఆయన స్వస్థతలు లేవంటారు, ప్రసాదాలు తినొచ్చు అంటారు. అట్లాంటి వాటిని నేను కూడా విభేదిస్తాను, నేను వాటిని యాక్సెప్ట్ చేయను. ఓకే, మీకు మనుషులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్? దేవుడే ముఖ్యం సార్, మనుషులు కాదు. కాదు సార్.